హాయ్. ప్రొవేనిస్ కృష్ణాను మీకు అందరికీ వందనాలు. కమ్ రీడ్ విత్ మీ అనే ఈ సిరీస్లో మరి యొక్క ఆ, వీడియోకి మీకు అందరికీ స్వాగతం. ఈ వీడియోలో మనం 137 కీర్తన, దీన్ని మనం హీబ్రూలోను తెలుగులోను క్లోజ్ రీడింగ్ చేస్తాము. ఈ కీర్తన బహుశా ఆ, అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఈ కీర్తనలో వచ్చేసరికి చివరి లైన్ ఆ, చాలా మందికి నచ్చదు, లేదంటే చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది అనమాట చదవడానికి కూడా. ఆ, కానీ ఈ కీర్తన, ఈ పాట ఇందులో నుంచి మనం ఏం చూస్తామని కానీ, లేదంటే ఇది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. కానీ ఫస్ట్ జస్ట్ దీన్ని మనం క్లోజ్ రీడింగ్ చేస్తాం అనమాట, ఒక్కొక్క పదాన్ని హీబ్రూలోని అలాగే తెలుగులో కూడా దీన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. సో ఈ 137 కీర్తన ఏంటి? ఆ, ఈ 137 కీర్తన ఏంటంటే ఆ, యూదా ప్రజలు ఆ, బబులోను రాజు వాళ్ళని చెరపట్టుకొని బబులోను దేశానికి వెళ్ళిపోయినప్పుడు, అంటే క్రీస్తు పూర్వం ఇంచుమించు 537 536 ఆ సంవత్సరంలో నెబుకద్నెజర్ రాజు యెరూషలేమును ముట్టడి వేసి దాన్ని నాశనం చేసి, వారి పట్టణాన్ని, దేవాలయాన్ని నాశనం చేసి, చాలా మందిని, పట్టణంలో ఉన్న చాలా మందిని చెరపట్టుకొని బబులోను దేశానికి ఆ, తీసుకువెళ్ళిపోయాడు అనమాట. అక్కడ వారు పరవాసులుగా ఉన్నారు. అంటే ఆ, చాలా కాలం వారు అప్పటికే, దానికన్నా ముందే చాలా మందిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు ఏంటంటే పట్టణాన్ని నాశనం చేసి ఆ, చాలా మందిని చెరగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇదంతా మనం బైబిల్లో మనం ఎక్కడ చూస్తామంటే రెండో రాజుల గ్రంథం 25వ అధ్యాయంలో మనం చూస్తాము. అలాగే ఇర్మియా గ్రంథంలో కూడా మనం దీన్ని చూస్తాము. ఆ, రెండో దినవృత్తాంతాల గ్రంథంలో కూడా చివరి అధ్యాయాల్లో మనం ఈ విషయాన్ని అనేది చెప్పడం మనం చూస్తాం అన్నమాట, వివరించడం చూస్తాం. ఆ, అయితే ఇప్పుడు ఇలాగ చెరపెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత, ఈ చెరగా ఎవరైతే వెళ్ళిపోయారో వారు అక్కడ బబులోను దేశంలో, వారున్న ప్రాంతంలో ఆ, వారు యెరూషలేము జ్ఞాపకం చేసుకుంటూ, అంటే నాశనం అయిపోయిన యెరూషలేం పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పాడిన ఒక పాట, లేదంటే దానికోసం రాసిన ఒక కవిత్వం అని చెప్పొచ్చు, ఒక పోయం. అసలు ఆ, ఇదేంటి అంటే, ఒక పట్టణం నాశనం అయిపోయిన తర్వాత దాన్ని జ్ఞాపకం చేస్తూ చేసుకుంటూ రాసేది ఏంటని చూస్తే, వీటిని మనం జనరల్గా ఏమని చెప్తామంటే సిటీ డిస్ట్రక్షన్ లెమెంట్స్ అంటాం అనమాట. అంటే పట్టణం విధ్వంసం అయిపోయిన తర్వాత దానికోసం విలాపాలు. ఇది బైబిల్లో కొత్త ఏం కాదు. బైబిల్లో మనం చూసుకుంటే విలాప వాక్యాలు చాలా పెద్దది కదా, అంటే చాలా లాంగ్ పోయమ్స్ అన్నమాట. అవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద పాటలు. ఆ, ఆ, దాని అంతటినీ కూడా విలాప వాక్యాల్లో మనం ఏం చూస్తామంటే, ఆ కలెక్షన్లో ఈ యెరూషలేము నాశనం అయిపోయిన తర్వాత వారి యొక్క విలాపాన్ని మనం చూస్తాం అనమాట. అంటే దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ యొక్క ట్రామా, అంటే వారు అనుభవించిన బాధను, ఆ యొక్క హింసను వారు గుర్తు చేసుకుంటూ, వారు దేవుని ముందు, అందరి ముందు వారు విలిపించిన విలాపం అన్నమాట. విలాప వాక్యాలని మనం ఆ, ఈ 5 అధ్యాయాల్లో మనం చూస్తాం. విలాప వాక్యాలు, విలాప వాక్యాలు కొన్న ఒక ప్రత్యేకత ఏంటంటే, ఫస్ట్ 4 అధ్యాయాలు, అందులో మనం ఆ, 1వ అధ్యాయము, 2వ అధ్యాయం, అలాగే 4వ అధ్యాయము, 5వ అధ్యాయము, ఈ 4 అధ్యాయాలు, 3వ అధ్యాయం కాకుండా మిగతా అధ్యాయాలు మనం చూసుకుంటే ప్రతి అధ్యాయంలో 22 వచనాలు ఉంటాయి. అలాగే 3వ అధ్యాయంకి వచ్చేసరికి 22 x 3 అంటే 66 వచనాలు ఉంటాయి అన్నమాట. ఈ అన్నిట్లో మనం చూసుకుంటే ఈ 22 వచనాలు ఏంటంటే, ప్రతి లైన్, లేదంటే ప్రతి ఒక్క వచనం ఒక్కొక్క అక్షరంతో స్టార్ట్ అవుతుంది. హిబ్రూ భాషలో ఆ, 22 అక్షరాలు ఉన్నాయి. ఒక్కొక్క లైన్ ఏంటంటే, ఒక్కొక్క వచనం ఏంటంటే ఒక్కొక్క అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంటే ఒకటో వచనం అలెఫ్తో స్టార్ట్ అవుతుంది, రెండో వచనం బేత్తో స్టార్ట్ అవుతుంది, మూడో వచనం గీమేల్తో స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ప్రతి అక్షరాన్ని ఉపయోగించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే, వారి యొక్క బాధను అనేది వ్యక్తపరచడం మనం విలాప వాక్యాలు 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, అలాగే 3వ అధ్యాయంకి వచ్చేసరికి 3వ అధ్యాయంలో మూడేసి వచనాలు ఒకే అక్షరంతో స్టార్ట్ అవుతాయి. అందుకే 22 x 3 అనమాట. కానీ చివరికి వచ్చేసరికి 5వ అధ్యాయం వచ్చేసరికి సగం వరకు లైన్గా ఒక సీరియల్గా వస్తుంది. కానీ
చివరికి వచ్చేసరికి ఆ ఆర్డర్ అనేది బ్రేక్ అయిపోతుంది అనమాట. అంటే చివరికి వచ్చేసరికి ఆ అక్షరాలతో కాకుండా మొత్తం ఆ, అంటే ఆ యొక్క అప్పటి వరకు ఉన్న ఆర్డర్ అంతా కూడా బ్రేక్ అయిపోయినట్టు మనకు కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఆ అది రాయడానికి కూడా, అలా రాయడానికి కూడా ఒక వాళ్ళు వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, ఇంకా మా బాధను వివరించడానికి మా వల్ల కాదు. అంటే ఎంత పొయటిక్గా, ఎంత ఆ, ఆ, ఈ యొక్క మా యొక్క అక్షరాలన్నింటినీ కూడా ఉపయోగించుకొని ఇంకా మేము చెప్పలేము ఈ ఆర్డర్. ఇప్పుడు అసలు మా యొక్క లైఫ్ అంతా కూడా డిసార్డర్ అయిపోయింది ఇప్పుడు. అంటే మా లైఫ్లోనే ఆర్డర్ లేనప్పుడు ఇంకా మేము రాసే దాంట్లో ఆర్డర్ ఎందుకు అన్నట్టుగా ఆ 5వ అధ్యాయం చివరిలో అలా ముగించబడుతుంది అనమాట. ఇది మనకి ట్రాన్స్లేషన్స్లో మనకి కనబడదు. ఎందుకంటే తర్జుమా చేసినప్పుడు మన భాషలో ఉన్న పదాలు మనం వాడతాం కాబట్టి ఆ యొక్క మూల భాషలో ఉన్న పదాలు ఏ అక్షరంతో స్టార్ట్ అయినాయో మనకి తెలుగు బైబిల్లో కావచ్చు, ఇంగ్లీష్ బైబిల్స్లో కావచ్చు కనపడకపోవచ్చు. వీటిని ఏమంటారంటే అక్రోస్టిక్ పోయిమ్స్ అని అంటారు. ఇవి బైబిల్లో కొన్ని ఉన్నాయి. అంటే కీర్తనలో కొన్ని అక్రోస్టిక్స్ మనం చూస్తాం అనమాట. సరే, ఇప్పుడు పట్టణ విధ్వంస విలాపం లేదంటే సిటీ డిస్ట్రక్షన్ లామెంట్, ఇది విలాప వాక్యాలు అనేది నేను ఇప్పుడు మనం చూసుకున్న ఒక ప్రైమ్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆ, ఒక అన్నిటికన్నా ఒక ముఖ్యమైన ఉదాహరణ విలాప వాక్యాలు. కానీ ఈ విలాపాలు అనేవి మనకి బైబిల్లో చాలా చోట్ల మనకి డిస్ట్రిబ్యూట్ అవడం కూడా మనం చూస్తాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కీర్తన 137 కీర్తన కావచ్చు, 79 కీర్తన కావచ్చు, 74 కీర్తన కావచ్చు, 89 కీర్తన కావచ్చు, ఇవన్నీ కూడా 44 కీర్తన, ఇవన్నీ కూడా పట్టణ విధ్వంస విలాపాలు అని చెప్పొచ్చు అనమాట. సిటీ డిస్ట్రక్షన్ లామెంట్ అంటే పట్టణం నాశనం అయిపోయిన తర్వాత దాన్ని గుర్తు చేసుకుంటూ లేదా ఆ యొక్క బాధను వివరిస్తూ రాసిన విలాపాలు. అవి ఆ, పెద్దవిగా ఉండొచ్చు, చిన్నవిగా ఉండొచ్చు. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కీర్తన ఏంటంటే వాటన్నిటిలో కూడా ఒక చిన్నదన్నమాట. మిగతా పట్టణ విధ్వంస విలాపాలతో పోల్చుకుంటే 137 కీర్తన చిన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను మీ స్క్రీన్ మీద చూస్తున్న ఈ రెండు ఏంటంటే ఆ, ఒకటి లెమెంట్ ఓవర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఊర్. ఆ, ఊరు అనే పట్టణం అంటే మనకి బైబిల్లో కూడా మనం చూస్తాం కదా. ఈ ఊరు అంటే అబ్రాహాము దేవుడు ఊరు పట్టణం నుంచి పిలిచడం చూస్తాం కదా. ఆ యొక్క ఊరు అనమాట సుమేర్. సుమేరియన్ ఆ, సమయంలో వారి యొక్క సమయంలో ఈ యొక్క ఊర్ అనే పట్టణం నాశనం అయిపోయినప్పుడు ఆ యొక్క నాశనాన్ని వివరిస్తూ ఆ యొక్క బాధను వ్యక్తపరుస్తూ రాసిన ఒక లెమెంట్ అన్నమాట. ఈ యొక్క రాయి మీద మీరు చూడొచ్చు. ఇది చాలా పెద్దది. ఇదేంటంటే ఇంచుమించు 436 లైన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో. ఇది చాలా అత్యంత ప్రాచీనమైనదని చెప్పుకోవచ్చు. అంటే మనకి తెలిసిన లెమన్ ట్రెడిషన్స్లో ఒక పార్ట్ అని చెప్పుకోవచ్చు. ఎలాగంటే ఓ ఇంచుమించు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరం అనమాట. అంటే ఆ, ఇప్పటికి ఒక 4000 సంవత్సరాల కన్నా ఎక్కువ అనమాట. ఇది ఈ యొక్క ఆ, ఊర్ అనే పట్టణం నాశనం అయిపోయినప్పుడు దాన్ని వివరిస్తూ దాన్ని వ్యక్తపరుస్తూ రాసింది. ఇక్కడ మీరు మనం చూడగలిగేది ఏంటంటే ఒక రాతి మీద రాయడం అనేది అంత సులభం కాదు. కానీ ఒక రాయి మీద ఎంత ఎంత పెద్దదాన్ని చెక్కుతున్నారంటే అది వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే అది కేవలం వాళ్ళు గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, తరతరాలకు అది గుర్తుండిపోతుంది అనమాట ఆ బాధ అనేది. సో దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఒక రాయి మీద దీని అంతటిని చెక్కడం మనం చూస్తాం. కుడివైపు మీద చూసేది కూడా ఇంచుమించు అలాంటిదే. ఇది కూడా మెసపోటేమియాలో మెసపోటేమియాలో దొరికిందనమాట. ఇది కూడా ఆ, ఇదేంటంటే ఇనానా ఆ, బలాగ్ అంటే మనం ఆ, విలాపం అని తెలుగులో ఎలాగ అంటాము, బలాగ్ అంటే ఆ, ఈ యొక్క అకాడియన్ భాషలో అదొక వాడి యొక్క పదం అనమాట. సో ఇది ఇనానా బలాగ్. ఇది కూడా ఇందులో కూడా మనం చూడగలిగేది ఏంటంటే బబులోనులో, అంటే మెసపోటమియా అంటే అందులో బబులోన్ ఉంటుంది, అషూరు సామ్రాజ్యం ఉంటుంది, సుమేర్, ఇవన్నీ కూడా మెసపోటమియాలో ఉంటాయి అన్నమాట. సో ఈ మెసపోటమియాలో ఈ యొక్క పట్టణం ఇనానా యొక్క పట్టణం నాశనం అయిపోయిన తర్వాత ఆ పట్టణం జ్ఞాపకం చేసుకుంటూ ఇనానా అనే ఈ యొక్క స్త్రీ లేదా ఒక స్త్రీ కాదు కానీ ఒక దేవత, ఈ ఇనాన్ అనే దేవత ఆ ఈ యొక్క పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ, ఈ యొక్క విలపించింది అనమాట. ఈ యొక్క ఇనానా బలాగ్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా ఆ, రాయి మీద చెక్కడం మనం చూస్తాం అనమాట. ఇది ఒక భాగం అంతే అందులో.
కానీ ఇది కూడా 413 లైన్లు ఉన్నాయి. ఇది కూడా ఇది రెండు మూడు భాగాల్లో వేరే వేరే రాతి పలకల మీద ఉంటాయి అన్నమాట. ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. సో ఇది మనం చూసుకుంటే పట్టణం నాశనం అయిపోయినప్పుడు చేసే విలాపాలు అనేవి బైబిల్లో కొత్త కాదు. అలాగని అలాగని అవేవి కూడా ఒకేలాగా ఉండవు. కానీ అన్నిటిలో కూడా కొన్ని కామన్ ఫీచర్స్ ఉండొచ్చు. దాన్ని మనం తర్వాత చూసుకుందాం. ఇవన్నీ ఏంటంటే ఒకటి మనం గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఒక పట్టణం నాశనం అవ్వడం అంటే ఇప్పుడులా కాదు. వారు ఎన్నో సంవత్సరాలు ఎంతో కష్టపడి ఎన్నో తరాలుగా కష్టపడి ఒక పట్టణాన్ని నిర్మించుకున్న తర్వాత ఆ పట్టణం నాశనం అవ్వడం అనేది ఒక్క ఒక్క నిమిషంలో నాశనం అవ్వదు. ఏంటంటే అప్పట్లో దాన్ని సీజ్ అంటే దాన్ని ముట్టడి వేయడం, అది ముట్టడి వేసిన తర్వాత చాలా కొన్ని నెలలు నెలలు ఉండొచ్చు, లేదంటే కొన్ని సంవత్సరాలు దాన్ని ముట్టడి వేయొచ్చు. అంటే శత్రువులు వచ్చి ఏం చేస్తారంటే ఆ పట్టణం చుట్టూ ఎవరు లోపలికి రాకుండా ఎవరు వెళ్లకుండా మొత్తం లాక్ చేసేస్తారనమాట. చుట్టూ నుంచి సీజ్ చేసేస్తారు పట్టణాన్ని. పట్టణం చుట్టూ గోడలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆ తలు ఆ గోడలు బయటికి అంటే ద్వారాల నుంచి బయటికి ఎవరు బయటకు రాలేరు, ఎవరు లోపలికి వెళ్ళలేరు. ఇది ఇది చాలా ఇది చాలా సీరియస్ అని ఎలా చెప్పుకోవచ్చు అంటే ఇలాగా మొత్తం లాక్ చేసేసినప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారికి బయట దేని మీద వారికి డిపెండ్ అవ్వడానికి ఉండదు. నీళ్లు కావచ్చు, ఆహారం కావచ్చు. పట్టణంలో ఉన్న దాని మీద అది ఎంతవరకు ఎంతకాలం వస్తుందో దాని మీద డిపెండ్ అవుతారు అంతే తప్ప దాని తర్వాత ఏమవుతుందంటే కరువు అనేది వస్తుంది. ఆ కరువు రావడం వల్ల ఈ యొక్క అందులో ఉన్న మనుషులు, అందులో ఉన్న స్త్రీలు, జంతువులు అన్నీ కూడా మనుషులు, పిల్లలు అందరూ కూడా ఏంటంటే ఈ కరువు వల్ల స్లోగా చనిపోతారనమాట. అలా స్లోగా చనిపోయే లోపల అందరూ ఇలాగ చనిపోయే లోపల ఏం జరుగుతుందంటే ఈ యొక్క శత్రువులు ఏం చేస్తారంటే ఇది మొత్తం ఈ పట్టణం ఓడిపోయిందని ఓడించడానికి పూర్తిగా ఓడించడానికి వాళ్ళు ఏం చేస్తారంటే పట్టణం లోపలికి వచ్చి మొత్తం అన్నింటినీ కూడా పాడు చేసి ఇల్లులు, కుటుంబాలు అన్నింటినీ కూడా అందరినీ చంపడం, కనిపించిన వాడిని చంపడం, లేదంటే అన్నింటినీ కూడా కాల్చేయడం, అన్నింటినీ కాల్చేయడం వల్ల పట్టణం అనేది నాశనం అవుతుందన్నమాట. సో ఒక్కసారి ఒక పట్టణం నాశనం అయిన తర్వాత దాన్ని తిరిగి నిర్మించడం అనేది అప్పటి కాలంలో చాలా వరకు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అంటే ఒకవేళ తిరిగి నిర్మించినా కూడా ముందున్న స్థితిగతులు అనేవి ఆ పట్టణానికి తిరిగి రావు. ఆ, సో దాన్ని ఆక్రమించుకున్న రాజులు ఏం చేస్తారంటే దాన్ని నిర్మించవచ్చు, నిర్మించకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. బైబిల్లో కూడా మనం షోమ్రోన్ పట్టణాన్ని అంటే సమరయ షోమ్రోన్ పట్టణాన్ని అశ్షూరీయులు 3 సంవత్సరాలు ముట్టడి వేస్తారు. ఈ 3 సంవత్సరాలు ముట్టడి వేసినప్పుడు అక్కడ కరువు సంభవిస్తుంది. కరువు సంభవించిన తర్వాత చివరికి ఈ ఇస్రాయేల్ రాజు, ఆ రాజు పేరు హోషేయ. అంటే ప్రవక్త అయిన హోషేయ కాదు, ఇస్రాయేల్లో ఉన్న చివరి రాజులు హోషేయ. హోషేయ అనే ఈ రాజు ఆ, ఏంటంటే పట్టణం లొంగిపోవడం మనం చూస్తాం అశ్షూరియులకి. తర్వాత ఇలాగే బబులోనీయులు కూడా, నెబుకద్నెజర్ రాజు కూడా ఏం చేస్తాడంటే యెరూషలేమును ముట్టడి వేసి చాలా నెలలు ముట్టడి వేసిన తర్వాత అక్కడ ఏం సంభవిస్తుందంటే కరువు సంభవిస్తుంది. ఆ కరువు వల్ల చాలా మంది చనిపోతారు. ఇప్పుడు చివరికి ఆ యెరూషలేంలో ఉన్న చివరి రాజు సిద్కియా పట్టణం నుంచి పారిపోవాలని ప్రయత్నించినప్పుడు అన్నమాట నెబుకద్నెజర్ రాజు తరిమి పట్టుకుంటాడు సిద్కియాని. పట్టుకొని సిద్కియా పిల్లల్ని చంపేసి తర్వాత యెరూషలేం పట్టణాన్ని, ఈ దేవాలయాన్ని పూర్తిగా నాశనం చేస్తాడు. ఇప్పుడు తర్వాత ఈ యూదా ప్రజల్ని మిగిలిన వాళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోతాడు కదా. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఆ పట్టణాన్ని వాళ్ళు ఏం చేసుకోలేకపోతారంటే పట్టణాన్ని నిర్మించుకుంటారు. అంటే నెహెమ్యా వచ్చి ఆ యొక్క ప్రాకారాలు, ఆ గోడలు నిర్మిస్తాడు. కానీ మునుపున్నట్టుగా సేమ్ సేమ్ లెవెల్ ఆఫ్ ఒక ఆ యొక్క పోగొట్టుకున్న మహిమ అని చెప్తారు కదా, లేదంటే ముందున్నటువంటి ఆ యొక్క గొప్పతనం అనేది మళ్ళా తిరిగి రాదనమాట, తిరిగి కట్టినా కూడా. సో ఒక పట్టణం నాశనం అవడం అంటే చాలా సమయం పడుతుంది. అంతేకాకుండా ఆ పట్టణం నాశనం అయిన తర్వాత అది చాలా కాలంగా అది అలాగా జ్ఞాపకంలో అలా ఉండిపోతుంది అనమాట, ఆ సంభవించడం అనేది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ కీర్తన 137 కీర్తన ఇలాంటి విలాపాలకు సంబంధించింది. అదొక విలాపం. ఇప్పుడు మనం ఈ యొక్క కీర్తనలో
ఈ యొక్క పాటలో ఒక్కొక్క లైన్ మనం చూద్దాం. ఆ, ఒకటో వచనం. ఒకటో వచనం. అల్ నహారోత్ బాబెల్ షామ్ యాషవ్ను గామ్ బాఖీను బెజాఖ్రేను ఎత్ సియోన్. అల్ నహారోత్ అంటే నదుల పక్కన. నహార్. ఆ, ఇప్పుడు నదులు, ఆ, ఎక్కడ నదులు ఇవి? బాబేల్ అంటే బబులోన్. బబులోన్ నదుల పక్కన. ఒక విషయం మనం చూసుకుంటే కనుక ఈ యొక్క బబులోను మెస్పోటమియా అనేది, ఆ, దాని చుట్టూ దాని దాని రెండు వైపులా కూడా రెండు పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. ఒకటి టైగ్రిస్, ఇంకోటి యూఫ్రటీస్. ఈ యూఫ్రటీస్ నది, ఈ టైగ్రిస్ నదుల మధ్యలో అన్నమాట మెసొపొటేమియా ఉంది. అందుకే మెసొపొటేమియా అని పేరు. మెసొపొటేమియా అంటే అర్థం ఏంటంటే రెండు నదుల మధ్యలో ఉన్న ప్రదేశం అని. ఈ మెసొపొటేమియాలోనే ఈ బబులోను కూడా ఒక 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 వైపుకు ఉంది. ఆ, ఈ యొక్క నదుల వల్ల ఏంటంటే, ఆ, ఈ యొక్క వారి యొక్క ప్రాంతం చాలా ఫలభరితమైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. ఫర్టైల్ ల్యాండ్. దీనివల్ల వారు ఆ, కాలువలు నిర్మించుకోవడం, అంటే చిన్న చిన్న కాలువలు నిర్మించుకోవడం, వారి వ్యవసాయం అనేది చాలా ఫలభరితంగా ఉండేది. ఎందుకంటే ఈ నదులు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉండేవి. తర్వాత ఈ యొక్క నదుల వల్ల వారి యొక్క ఆ, పట్టణాలు అనేవి, లేదంటే వారి యొక్క ప్రాంతాలు అనేవి చాలా, వారి వ్యవసాయం కావచ్చు అంతా కూడా చాలా ఫలభరితంగా ఉండేది. ఇస్రాయల్ దేశంలో ఇలాంటి పెద్ద పెద్ద నదులు ఏమీ లేవు. ఆ, ఒకవైపు యోర్దాన్ నది ఉంది. కానీ యోర్దాన్ నది పట్టణం ఇది ఇస్రాయేల్ దేశంలో, అంటే ఈ యొక్క ఇస్రాయేల్ దేశంలో కానీ యూదా దేశంలో కానీ వారికి ఆ నీరే మాత్రం కూడా అందదు. ఈ ఈ ఇస్రాయేల్ ప్రాంతంలో పైన ఉన్న ఇస్రాయేల్ ప్రాంతంలో కావచ్చు, కింద ఉన్న యూదా ప్రాంతంలో కావచ్చు, వారికి చిన్న చిన్న నదులు, చిన్న చిన్న వాగులు, వాటి మీద వారు ఆధారపడుతూ బ్రతికేవారు అనమాట. కానీ ఎప్పుడైతే వారు ఈ యొక్క బబులోన్ దేశానికి వచ్చారో అక్కడ ఆ యొక్క నదులు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ మొత్తం అంత ఫలభరితంగా ఉండడం చూసి ఇప్పుడు చాలా, అదేంటంటే ఆ లైఫ్ అనేది వాళ్ళకి చాలా అపోజిట్గా ఉంటుందన్నమాట. వారు ఏ ప్రాంతం నుంచి అయితే వచ్చారో ఆ ప్రాంతానికి, ఇప్పుడు వారు వచ్చిన ప్రాంతానికి చాలా అపోజిట్గా ఉంటుంది. అలాగే ఈ బబులోను నదులు అనేవి, నదులు అంటే జస్ట్ పెద్ద పెద్ద ఎఫ్రటీస్, టైగ్రిస్ నదులు మాత్రమే కాదు. వాటి నుంచి వచ్చిన చిన్న చిన్న పాయలు, వాగులు కూడా అవ్వచ్చు. వాటి దగ్గర కూర్చోవడం అంటే సాధారణంగా ఈ నదులు అనేవి, లేదంటే ఈ ఆ, నీళ్ల పక్కన కూర్చోవడం అనేది ఒక సంతోషంతో చేసే సంతోషించే ప్రదేశాలు అనమాట అవి. అక్కడ పాటలు పాడుకోవడం, లేదంటే అక్కడ సంతోషంగా ఆనందంగా ఉండడం, ఆ ప్రదేశాలు ఆ ప్రదేశాల్లో ఎక్కువగా కనబడుతూ ఉండేవన్నమాట. కానీ ఇప్పుడు వీళ్ళు ఈ నదుల పక్కన షామ్ యాషావ్ను అక్కడ కూర్చున్నాము. కూర్చోవడం, యాషవ్ అనే మాట కూడా విలపించినప్పుడు చేసే ఒక పొజిషన్ అన్నమాట. అంటే కూర్చోవడం అంటే ఊరికే కింద కూర్చోవడం, లేదంటే నదుల పక్కన కూర్చోవడం కాదు. ఈ యాషవ్ విలపించినప్పుడు బాడీ పొజిషన్ కూడా ఏంటంటే కింద పడిపోవడం అనమాట. కింద కూర్చోవడం. ఆ కూర్చోవడం కూడా ఊరికే సాధారణంగా కూర్చోవడం కాకపోవచ్చు కొన్నిసార్లు. యోబుని మనం జ్ఞాపకం చేసుకుంటే, యోబు గ్రంథం 2వ అధ్యాయంలో యోబు ఎలా కూర్చుంటాడంటే బూడిదలో కూర్చుంటాడు అనమాట. ఆ నినివే పట్టణంలో నినివే పట్టణంలో యోనా గ్రంథంలో మనం చూసుకుంటే, యోనా నినివే ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఆ, ప్రజలు, రాజు గోనె పట్టు ధరించుకొని వాళ్ళు కూర్చుంటారు అనమాట. సో కూర్చోవడం అనేది విలాపానికి ఒక సూచన. ఆ ఏహెచ్కేలు 1వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం అంటే, ఏహెచ్కేలు కూడా ఇలాగే బబులోన్లో కేదారు నది పక్కన కూర్చోవడం మనం చూస్తాం. సో కూర్చోవడం కూడా అదొక యాక్ట్ ఆఫ్ లామెంట్. అదే లామెంటేషన్లో ఒక పార్ట్ కూర్చోవడం అంటే. అంటే ఖాళీగా కూర్చున్నాం అని కాదు, కానీ అక్కడ మేము కూర్చున్నాము. ఎందుకు కూర్చున్నాము? నెక్స్ట్ నెక్స్ట్ పదంలో చెప్తున్నారు ఏంటంటే గామ్ బాఖీను. కూర్చుని ఏం చేసామంటే ఏడ్చాము, అంగలార్చాము, విలపించాము. సో ఇప్పుడు మనకు అర్థం అవ్వచ్చు ఏంటంటే కాంట్రాస్ట్. ఈ యొక్క నహారోత్ బాబేల్, ఆ బబులోను నదులు అనేవి సంతోషానికి సూచన. కానీ ఆ సంతోషంగా ఉండే ప్రదేశంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? బిజాఖ్రేను ఎత్ సియోన్.
గుర్తు చేసుకొని సియోనును గుర్తు చేసుకొని ఏడుస్తున్నారు అనమాట. సియోను జ్ఞాపకం చేసుకొని ఏడుస్తున్నారు. ఇదన్నమాట ఒకటో వచనం. ఇక్కడ మీకు మనకు కనబడేది ఏంటంటే, దీన్ని కంపేర్ చేయడానికి మనకు ఒక ఉదాహరణ. ఈ బబులోను నదులు అనేవి దేనికి సూచిస్తాయి, లేదంటే ఈ బబులోను నదులు పక్కన కూర్చోవడం అంటే దాని యొక్క ఎఫెక్ట్ ఏంటని ఆలోచించుకుంటే, ఆ, ఇందాక నేను మీకు ఫస్ట్ స్లైడ్లో చూపించాను కదా, అది ఇనానా లామెంట్, ఇనానా బలాగ్. ఆ ఇనానా బలాగ్లో మ మధ్యలో ఒక భాగం అన్నమాట ఇది. ఆ 413 లైన్లు ఉన్నాయి కదా, అందులో ఒక భాగం. ఇందులో ఏంటంటే ఇనానా ఏం చేస్తుందంటే, బై ద రివర్ ఇట్ గ్రీవ్స్ మై హార్ట్ గ్రీవ్స్ అంటే నది పక్కన నా హృదయం అంగలారుస్తుంది. తర్వాత ఆ, ఇక్కడ మనం చూసుకుంటే 295, లైన్ 295లో మనం చూసుకుంటే, బై ద రివర్ ఆఫ్ జుబిలేషన్ ఇట్ గ్రీవ్స్ అంటే ఎక్కడైతే సంతోష సంతోష సంతోషిస్తామో, లేదంటే రివర్ ఆఫ్ జుబిలేషన్ అంటే ఆహ్లాదపరిచే నది, లేదంటే సంతోషపరిచే నది పక్కన కూర్చొని నా హృదయం ఏం చేస్తుందంటే విలపిస్తుంది. బై ద రివర్ ఆఫ్ జుబిలియేషన్, బై ద హోలీ రివర్ ఇట్ గ్రీవ్స్. పవిత్రమైన నది పక్కన కూర్చొని నా హృదయం అనేది అంగలారుస్తుంది. తర్వాత చివరికి వచ్చేసరికి మనకు కనబడుతుంది ఆ నది ఏంటి, యూఫ్రటీస్. బై ద ట్విన్ ఆఫ్ యూఫ్రటీస్ అంటే యూఫ్రటీస్ నదికి ట్విన్ ఏంటంటే టైగ్రిస్ నది. సో ఈ రెండు నదుల పక్కన కూర్చుని ఏం చేస్తుందంటే ఈ యొక్క ఇన్నాన్న యొక్క హృదయం విలపిస్తుంది. ఎప్పుడంటే దీని పైన కింద మనం చూసుకుంటే ఆ పట్టణం నాశనం అయినప్పుడు అనమాట. సో మనకు అర్థం చేసుకోవచ్చు ఏంటంటే బబులోను నదులు అనేవి సంతోషానికి సూచన. ఆ సంతోషించే ప్రదేశంలో వీళ్ళు అక్కడ కూర్చున్నారు, కూర్చుని ఏడుస్తున్నారు. ఏం జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు? సియోన్ జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నారు. సియోన్ ఉందా? లేదు, నాశనం అయిపోయింది. సో నాశనం అయిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడుస్తున్నారు. రెండో లైన్, రెండో వచనం. అల్ అరాబీమ్ బెతోకా తాలీను కిన్నోరెతేను అంటే అల్ అరాబీమ్ అంటే నిరవంజి చెట్లు, రాబీ చెట్లు అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ బబులోన్ నదుల పక్కన ఉండే కొన్ని చెట్లు అన్నమాట. దాన్ని తెలుగులో ఎగ్జాక్ట్గా ఏమంటారో తెలియదు. అరాబీమ్. ఆ, ఈ యొక్క చెట్ల మీద వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెతోఖా, దాని మధ్యలో ఉన్న చెట్ల మీద, దేని మధ్యలో ఉన్న చెట్ల మీద, బబులోన్లో ఉన్న చెట్ల మీద తాళీను వేలాడదీశాం. ఏం వేలాడదీశారు? కిన్నోరతేను, మా యొక్క తంతి వాద్యాలు. ఒక చెట్టు మీద, లేదంటే చెట్టుకు తంతి వాయిద్యాలు వేలాడదీయడం అంటే ఫస్ట్ లైన్లో మనకి ఏం అర్థం అవుతుందంటే అక్కడ వాళ్ళు కూర్చున్నారు, ఏడుస్తున్నారు. సో కూర్చున్న వాళ్ళు ఏడుస్తున్న వాళ్ళు ఎవరంటే పాటలు పాడేవారు. ఇప్పుడు రెండో వచనం వచ్చేసరికి మనకు అర్థం ఉంది అంటే ఎవరైతే దేవాలయంలో పాటలు పాడే వాళ్ళగా ఉన్నారో, నియమించబడ్డారో, బహుశా వాళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ యెరూషలేం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత, ఆ పట్టణం నాశనం అయిపోయిన తర్వాత, దేవాలయం లేని ఈ సందర్భంలో, ఈ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బబులోను నదుల పక్కన కూర్చుని ఏడుస్తున్నారు పాటలు పాడేవాళ్ళు. ఏడుస్తూ ఉంటే వాళ్ళ యొక్క తంతి వాయిద్యాలు చెట్టుకు వేలాడదీయడం. ఈ తంతి వాయిద్యాలు చెట్టుకు వేలాడదీయడం ఊహించుకుంటేనే చాలా ఆ, ఇదేంటంటే విషాదమైన సమయం అన్నమాట. అంటే ఇంకా మా వాయిద్యాల వల్ల ఉపయోగం లేదు, మా వాయిద్యాలు ఇంకా మేము వాడలేము, లేదంటే ఇంకా మా 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 మేము మా యొక్క సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాకు ఇంకా పాటలు లేవు, సంగీతం అనేది చచ్చిపోయింది అనమాట. అలాగ అలా చెప్పుకోవచ్చు, సంగీతం చచ్చిపోయింది, లేదంటే సంగీతం వల్ల ఇంకా ఉపయోగం లేదు అనే విధంగా వారి యొక్క బాధను అక్కడ వ్యక్తపరచడం మనం చూస్తాం. ఇప్పుడు వారి యొక్క తంతి వాయిద్యాలని చెట్టు మీద వేలాడదీసి వారక్కడ ఆ యొక్క విలపిస్తూ ఉంటే, మూడో వచనం వచ్చేసరికి అసలైన సీన్ మనకు కనబడుతుంది. ఏంటంటే కి షామ్ షేలును షోవెను దివ్రెషీర్ వెతోలాలేను సింహా షీరు లాను మిషీర్ సియోన్. కి షామ్ షేలును
అక్కడ వీళ్ళు కూర్చున్నప్పుడు అప్పుడు అడిగారు. కొంతమంది అడుగుతున్నారు. ఎవరు అడుగుతున్నారు? షోవేను, మమ్మల్ని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు. చెరపట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? దిబ్రే షీర్, పాటలోని పదాలు, పాటలోని లైన్ అంటే లిరిక్స్ అని చెప్పుకోవచ్చు. లిరిక్స్ అడుగుతున్నారు. వే తోలాలేను సింహా. ఈ తోలా ఆ, తోలాల్ అనే ఈ యొక్క పదం ఇక్కడ మాత్రమే కనబడుతుంది. ఈ పాత నిబంధనలో ఈ యొక్క పదం ఇంకెక్కడ కనబడదు. సో దీని అర్థం ఏంటి అనేది అంత పూర్తిగా తెలియదు. కానీ చాలా మంది ఒక కంక్లూషన్ కాదనమాట. చాలా మంది అగ్రి అయ్యే ఒక మాట ఏంటంటే ఈ తోలా లేను అనేది షోవేను అనే దానికి ఒక ప్యారలల్, లేదంటే దానికి ఒక పర్యాయ పదం అయి ఉండొచ్చు. కాబట్టి తోలా లేను అంటే బాధించేవాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే మమ్మల్ని బాధించేవాళ్ళు అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ తోలా లేను అనే యొక్క కొత్త పదాన్ని, లేదంటే ఈ యొక్క ప్రత్యేకమైన పదాన్ని వాడడానికి ఇంకో కారణం కూడా ఉండుండొచ్చు. దాన్ని నేను చివరికి వచ్చేసరికి చెప్తాను. ఈ యొక్క ఇంత అంటే అసలు ఎక్కడ కూడా వాడలేని పదాన్ని ఇక్కడ ఎందుకు వాడారని. సో తోలాలేను అంటే మమ్మల్ని బాధించిన వాళ్ళు అయి ఉండొచ్చు. అంటే బాధించిన వాళ్ళని చెప్పుకోవచ్చు, లేదంటే మమ్మల్ని హింసించిన వాళ్ళని చెప్పుకోవచ్చు, లేదంటే మమ్మల్ని ఎగతాళి చేసే వాళ్ళని చెప్పుకోవచ్చు. అంటే దాని ఎగ్జాక్ట్ మీనింగ్ మనకి తెలియదు. కానీ బాధించే వాళ్ళు అని కామన్గా అనుకోవచ్చు, లేదంటే ఎగతాళి చేసే వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. సో ఏం అడుగుతున్నారు వాళ్ళు? సింహ, ఉల్లాసం, సంతోషం, ఆనందం, ఆనందాన్ని అడుగుతున్నారు. అడిగితే ఏమంటున్నారు వాళ్ళు? షీరు లాను మిషీర్ సియోన్, మా కోసం పాడండి. సియోన్ పాటల నుంచి మా కోసం పాడండి. అంటే ఊహించుకోవచ్చు అనమాట. అంటే బబులోన్ నదుల పక్కన వీళ్ళు కూర్చుని ఏడుస్తున్నారు. వారి యొక్క తంతి వాద్యాలు చెట్లకు వేలాడదీసి కూర్చున్నారు. ఇంకో వైపు నుంచి వారి చుట్టూ ఉన్న వాళ్ళు, లేదంటే వాళ్ళ దగ్గరికి వచ్చి చెర వాళ్ళని చెరపెట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అంటున్నారు. లేదంటే వాళ్ళు బాధించే వాళ్ళు, వాళ్ళని ఎగతాళి చేస్తే వాళ్ళు వాళ్ళ చుట్టూ వచ్చి అడుగుతున్నారు. ఏం అడుగుతున్నారు? మీ పాటలు పాడండి, సియోన్ పాటలు పాడండి. సో సియోను పాట అంటే ఏంటి? ఆ మనకి కీర్తన గ్రంథంలో కొన్ని ఉదాహరణలు చూడవచ్చు. మనం 46 కీర్తన, లేదా 47 కీర్తన, 48 కీర్తన, ఆ ఇంకా మనం చూసుకుంటే 84 కీర్తన దేవాలయానికి సంబంధించిన పాట. ఇలా మనం చూసుకుంటే సియోనుకు సంబంధించిన పాటలు అంటే ఈ యొక్క సియోనులో దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటూ దాన్ని ఆ, దాన్ని వ్యక్తపరిచే పాటలు అనమాట సియోను పాటలు అని చెప్పుకోవచ్చు. లేదా ఇంకోలాగా చెప్పాలంటే మీ పాటలు పాడండి. అంటే మా దేశానికి వచ్చారు కదా, మీ 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 ఊర్లో అంటే మీ పట్టణంలో మీరు ఏం పాటలు పాడేవారో ఇక్కడ మా దగ్గర పాడండి అని అన్న అడగొచ్చు. అలాగన్నా అయ్యి ఉండొచ్చు. మొత్తానికి వాళ్ళు ఏం అడుగుతున్నారంటే సంతోషాన్ని కోరుకుంటున్నారు వీరి దగ్గర నుంచి. ఆ కాంట్రాస్ట్ మనకు అర్థం అవుతుంది కదా. అంటే వీళ్ళు ఏడుస్తున్న సంతోషించే ప్రదేశంలో వీళ్ళు ఏడుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు వచ్చి సంతోషించండి అంటున్నారు. ఏదేంటి సంతోషాన్ని కోరుకుంటున్నారు అనమాట. ఇప్పుడు రెండో స్టాంజా అంటే మొదటి మూడు వచనాలు ఫస్ట్ స్టాంజా, ఫస్ట్ చరణం అని చెప్పుకోవచ్చు. తర్వాత నాలుగో వచనం కాడి నుంచి సెకండ్ స్టాంజా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వారి యొక్క స్పందన అంటే వాళ్ళు వాళ్ళని అడిగే వారికి సమాధానం చెప్పట్లేదు. అంటే వాళ్ళని అడిగేవారు పాడండి అని అడుగుతున్నారు. ఇప్పుడు వీళ్ళు వాటిని వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు అనమాట. ఏమని ప్రశ్నించుకుంటున్నారంటే ఏక్ నా షేర్ ఎత్ ఎత్ షీర్ అడోనాయ్ అల్ అద్మత్ నికార్. ఏక్ నా షేర్. ఏక్ అంటే అయ్యో అనన్నా చెప్పొచ్చు. ఎలా అనే ప్రశ్న అన్నా అవ్వచ్చు. ఈ ఏక్ అనే పదం విలాపాల్లో మనం ఎక్కువ ఎక్కువ చూస్తాం అనమాట. అంటే సాధారణంగా ఎలాగా అని అడిగే ఆ, అనే అనే దానికన్నా ఈ ఏక్ అనే ఈ యొక్క మాటను ఎక్కువగా మనం విలాపాల్లో చూస్తాం. విలాప వాక్యాల్లో ఆ, 5 అధ్యాయాలు ఉన్నాయి కదా. అందులో 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం. ఈ 4 అధ్యాయాలు ఫస్ట్ లైన్ దేంతో స్టార్ట్ అవుతుందంటే ఏకా, అయ్యో అనే యొక్క పదంతో స్టార్ట్ అవుతుంది. అందుకే హీబ్రూలో విలాప వాక్యాలు కొన్న పుస్తకానికి ఉన్న పేరు కూడా ఏకా, అంటే అయ్యో అని అర్థం అనమాట. లేదంటే ఎలా అని అర్థం.
సో ఏక్ అనే పదాన్ని ఇంకో కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే కనుక హోషేయ గ్రంథం 11వ అధ్యాయంలో కూడా దేవుడు ఎఫ్రాయిం విషయంలో అంటాడనమాట. ఏక్ అంటే ఆ, ఎఫ్రాయిం విషయంలో, ఇస్రాయేల్ విషయంలో అక్కడ 11వ అధ్యాయం 8, 9 వచనాల్లో దేవుడు అంటాడు ఏంటంటే, ఓ ఎఫ్రాయిము, నేను నిన్ను ఎలా విడిచిపెట్టేస్తాను అంటే, అది కూడా ఒక లామెంట్ కాంటెక్స్ట్ అనమాట. అంటే దేవుడు ఏడుస్తున్నాడు అక్కడ, దేవుడు విలపిస్తున్నాడు. విలపిస్తూ ఎఫ్రాయిం విషయంలో వాడే మాట అనమాట ఏక్. సో ఏక్ అంటే ఆ, అంటే ఒక మాటలో చెప్పాలంటే విలపించే సమయంలో యూజ్ చేసి వాడే ఒక పదం ఏక్ అనేది. ఇప్పుడు ఏక్ నా షీర్ ఎలా పాడతాం, ఎలా పాడగలం? ఎత్ షీర్ అడోనాయ్, యెహోవా పాట. వెనకాల వర్షంలో మనం ఏం చూస్తామంటే వాళ్ళు సియోను పాటలాడుతున్నారు. అది దాన్ని మనం చూసుకున్నాం కదా, అది సియోను కోసం పాడే పాటలు అవ్వచ్చు, లేదంటే ఆ, సియోన్లో వాళ్ళు అంటే వాళ్ళ యెరూషలేం పట్టణంలో ఉన్నప్పుడు వాళ్ళు పాడిన పాటలు అవ్వచ్చు. కానీ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళు అంటున్నారు ఏంటంటే యెహోవా పాటను ఎలా పాడగలం? అల్ అద్మత్ నెఖార్. అద్మత్ అంటే నేల, లేదంటే మట్టి. ఆ, దేశం అనే దానికి ఎక్కువగా ఆ, ఎరెత్స్ అనే పదం వాడతారు దేశాన్ని సూచించడానికి. కానీ అద్మత్ అంటే నేల, మట్టి. ఆ, నెకార్ అంటే విదేశం, పరాయి దేశం. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ పరాయి దేశపు మట్టి మీద, ఈ విదేశపు మట్టి మీద, ఈ నేల మీద మేము యెహోవా పాట ఎలా పాడగలం? అంటే వీరు చేసేది ఏంటంటే వారి యొక్క పాటకు దే ఆర్ టైయింగ్ ఏ జియోగ్రఫికల్ లొకేషన్. అంటే వారి పాట యెరూషలేంలో అయితే మేము పాడేవాళ్ళం, సియోన్లో అయితే మేము పాడేవాళ్ళం, ఇక్కడికి వచ్చి ఎలా పాడగలం మేము? ఇప్పుడు ఆ సియోనే లేదు, ఆ యెరూషలేమే లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చి మేము ఎలా పాడగలం ఈ యొక్క ఈ ఈ మట్టి మీద, ఈ నేల మీద? అంటే వేరే దేశానికి వెళ్ళి వాడు పాటలు పాడలేరా? మనం ఉదాహరణ చూసుకుంటే వేరే విదేశాల్లో అంటే ఆ యొక్క యూదా ప్రజలు కావచ్చు, ఇస్రాయేల్ కావచ్చు, వారు విదేశాల్లో పాటలు పాడడం అనేది కీర్తన గ్రంథంలో మనం చూస్తాం అనమాట. అంటే అన్ని జనుల మధ్యలో నేను ఈ నామాన్ని తెలియజేస్తానని 18వ కీర్తనలో మనం చూస్తాం, 22వ కీర్తనలో మనం చూస్తాం. అంటే వేరే దేశాల మధ్యలోకి వెళ్ళి పాటలు పాడడం కామన్. అంటే పాటలు పాడతామని చెప్పడం కామన్. కానీ ఇప్పుడు ఆ పట్టణం నాశనం అయిపోయిన తర్వాత, ఆ యొక్క దేవాలయం నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళని చెరపట్టుకుని వెళ్ళిపోయిన వారు పాట పాడమని అడుగుతుంటే మేము ఎలా పాడాలి అని అడుగుతున్నారు అనమాట. నెక్స్ట్ లైన్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నది ఏంటంటే వీరు వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది అంటే వాళ్ళని అడిగారు కదా, సియోన్ పాటల్లో మాకు ఒక పాట పాడండి అంటే వాళ్ళకి సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు 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 మాట్లాడుకుంటున్న మాటలు అనమాట ఇవి. ఇప్పుడు 5, 6 వచ్చేసరికి ఈ పాట రాసే వ్యక్తి అంటే ఈ యొక్క మేము పాట పాడలేము అని ఒక పాట రాస్తున్నారు కదా, ఈ యొక్క వ్యక్తి తన యొక్క బాధను, లేదంటే తన యొక్క వ్యక్తిగతమైన ఆ, ఒక ఆ, ఆలోచనను ఈ 5, 6 వచనాల్లో వ్యక్తపరచడం మనం చూస్తాం. 5వ వచనం, ఇం ఇష్కాఖెక్ ఎరుషలాయిం తిష్కఖ్ యమీని. ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే, ఎవరిని మర్చిపోతే? ఎరుషలేం. ఎరుషలేమా, ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే తిష్కఖ్ యమీని, నా కుడి చెయ్యి మర్చిపోని. ఏం మర్చిపోవాలి కుడి చెయ్యి? దెర్ ఇస్ నో ఆబ్జెక్ట్ హియర్. అంటే ఏం మర్చిపోతుంది కుడి చెయ్యి? దాని కళను మర్చిపోతుందా, లేదంటే దాని నైపుణ్యత? తెలుగు బైబిల్స్లో మనం నా కుడి చేయి తన నైపుణ్యతను మర్చిపోను గాక అన్నట్టుగా మనం చూస్తాం. అంటే ఇక్కడ యాక్చువల్గా హీబ్రూలో ఏం మర్చిపోతుందో లేదు. దానికి ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు ఏంటంటే, నా కుడి చెయ్యి మర్చిపోని అంటే
ఒకసారి మర్చిపోయిన తర్వాత ఏం మర్చిపోయాం కూడా మనకు తెలియదు. అంతే కదా, అంటే మనం ఏదో అనుకుంటాం, దాన్ని మర్చిపోతే అసలు ఏం మర్చిపోయాం కూడా మనకి తెలియదు. సో కుడి చేయి మర్చిపోని అంటే ఇంకా అది ఏం ఆ జ్ఞాపక శక్తిని మొత్తం కోల్పోవడం అంట కుడి చేయి. అసలు కుడి చేయి మర్చిపోవడం అంటే ఏంటి? ఆ కుడి చేయి అనేది ఎక్కడ మనం చూసుకుంటే రాయడానికి వాడుతున్నాడు ఈ యొక్క చేతిని ఈ యొక్క పాట రాయడానికి వాడుతున్నారు. లేదంటే ఇదే చేతితో ఆ తంతి వాయిద్యాలు వాయించడం అనమాట. ఆ ఆ యొక్క సంగీత వాయిద్యాల్ని ఇదే చేతితో వాయించడం మనం చూస్తాం. సో ఒకవేళ యెరూషలేమును నేను మర్చిపోతే కనుక నా కుడి చెయ్యి మర్చిపోని, అంటే రాయడం మర్చిపోని, సంగీతం వాయించడం మర్చిపోని. అంటే కుడి చేయి నేను దేనికోసం వాడతానో ఆ మజిల్ మెమొరీ అని అంటాం కదా మనం. అంటే మనం కొన్ని అలవాటుగా చేసేవి కూడా మనం మన మైండ్ శ్రద్ధ పెట్టకపోయినా కూడా మనం చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. సో మజిల్ మెమొరీ. ఈ యొక్క నా కుడి చేయి మర్చిపోని అంటే రోజు నేను అలవాటుగా చేసేవి కూడా నేను చేయలేకపోవచ్చు. చేయలేకపోకుండా అయిపోని అన్నట్టుగా ఈ యొక్క తను తాను ఇక్కడ తన మీద తాను ఆ శాపాన్ని చెప్పుకోవడం మనం చూస్తాం అనమాట. అంటే ఒకవేళ నేను యెరూషలేమును మర్చిపోతే, ఎందుకంటే ఒకటో వచనంలో మనం చూసాం కదా, సీయోను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఇక్కడ. ఐదో వచనం వచ్చేసరికి ఒకవేళ నేను ఆ యెరూషలేమును మర్చిపోతే నా కుడి చెయ్యి మర్చిపోని. ఐదో వచనంలో కుడి చెయ్యి అయితే ఆరో వచనంలో ఇంకో అవయవం. ఆ ఈ ఆరో వచనం ఏంటి? తిద్బక్ లిషోని లెహికి ఇమ్లో ఇస్కెర్ ఇస్కెరేకి ఇమ్లో అలే ఎత్ ఎరుషలైం అల్ రోష్ సింహాతి. నా తిద్బక్ ఆ, తిద్బక్ లిషోని లెహెకి అంటే నా నాలుక నా అంగిటికి అతుక్కుపోని. ఇప్పుడు ఇది కూడా మనం అర్థం చేసుకుంటే కనుక ఆ ఐదో వచనంలో నా కుడి చేయి మర్చిపోని అంటే ఇంకా నేను పాట రాయలేను, వాయిద్యాలు వాయించలేను నా కుడి చేయి మర్చిపోతే. ఇప్పుడు నా నాలుక నా అంగిటికి అంటుకుపోతే ఏంటి? పాట పాడలేను, మాట్లాడలేను, చదవలేను. సో ఒకవేళ నేను నిన్ను గుర్తు చేసుకోకపోతే, ఇమ్లో ఎస్కెరెకి నిన్ను నేను గుర్తు చేసుకోకపోతే, ఎవరిని గుర్తు చేసుకోకపోతే యెరూషలేమును. ఒకవే ఆ ఇమ్లో అలే అంటే పైకి తీసుకురావడం అనమాట. అంటే పైకి ఎత్తడం. అంటే పైకి తీసుకురావడం అంటే ఒక ఒక ముఖ్యమైన ఆ, ఒక ముఖ్యమైన స్థానంలో ఉంచడం, పై స్థానంలో ఉంచడం. యెరూషలేమును నేను అల్ రోష్ సింకాతి నాకు ముఖ్యమైన సంతోషం కన్నా, నాకు ప్రధానమైన సంతోషం కన్నా పై స్థితిలో యెరూషలేమును ఉంచకపోతే ఏమవ్వాలి? నా నాలుక నా అంగిటికి అంటుకుపోని. ఇక్కడ ఈ మధ్యలో ఉన్న ఈ పదం ఇంకా కొంచెం డేంజర్ అని చెప్పుకోవచ్చు. అంటే డే డేంజర్ అంటే ఎలాగ ఇంకా కొంచెం సీరియస్ అని చెప్పుకోవచ్చు. వెనకాలేమో షాఖక్ అంటే మర్చిపోవడం కోసం మాట్లాడితే, ఇక్కడ ఇమ్లో ఎజ్కెరేను అంటే ఒకవేళ గుర్తు చేసుకోవడమే మర్చిపోతే, అంటే మర్చిపోవడం వేరు, గుర్తు చేసుకోవడం కూడా మర్చిపోవడం వేరు. సో మొత్తానికి నేను ఇంకా గుర్తు చేసుకోకపోతే అప్పుడు నా నాలుక నా అంగీటికి అంటుకుపోని. తర్వాత ఈ చివరి మాట మనం చూసుకుంటే సింహ. ఈ యొక్క సింహ అనే పదం మూడో లైన్లో మూడో వచనంలో మనం చూస్తాం కదా. ఈ యొక్క చెరపట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు అడిగారు ఏంటి? మాకు సంతోషం కావాలని అడిగారు. ఇప్పుడు ఆరో వచనంలో పాట పాడే వ్యక్తి ఏమంటున్నాడంటే, నా సంతోషం కన్నా మించి యెరూషలేము పై స్థానంలో నేను ఉంచకపోతే, నా సంతోషానికి మించి నా ఆనందానికి మించి యెరూషలేము నేను పై స్థానంలో ఉంచకపోతే నా యొక్క నాలుక నా అంగిటికి అంటుకుపోని.
ఆ, దీన్ని మనం ఇంకోలా కూడా చూసుకోవచ్చు. ఎలాగంటే అసలే యెరూషలేం నాశనం అయిపోయింది, పట్టణం నాశనం అయిపోయింది, దేవాలయం నాశనం అయిపోయింది, అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు నేను కూడా మర్చిపోతే గనక, నేను కూడా ఆ యెరూషలేమును మర్చిపోతే, ఇంకా ఆ యెరూషలేం యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది, దాని యొక్క ఉనికి అనేది మొత్తానికి భూమి మీద లేకుండా పోతుంది. అంటే నేను జ్ఞాపకం చేసుకున్న ఎప్పటి వరకు నేను జ్ఞాపకం చేసుకుంటానో అప్పటి వరకు యెరూషలేం ఉంటుంది. నేను ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకోవడం ఆపేస్తానో అప్పుడు యెరూషలేం కూడా నా జ్ఞాపకం నుంచి పోతుంది. ఎప్పుడైతే నేను యెరూషలేముని చివరిసారిగా జ్ఞాపకం చేసుకుంటానో యెరూషలేము యొక్క ఉనికికి అదే చివరి రోజు. ఏంటంటే ఈ యొక్క పట్టణం ఎలా నాశనం అయింది అంటే, పట్టణం ఒకప్పుడు ఎలా ఉండేది, అది ఎలా నాశనం అయిందని దాన్ని గుర్తుంచుకున్న ఈ యొక్క తరం ఒకవేళ దాన్ని మర్చిపోతే, నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి ఆ యెరూషలేం ఎలా నాశనం అయింది, లేదంటే ఆ యెరూషలేం ఎలా ఉండేదని వాళ్ళు అనేది నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళకి తెలియదు. అందుకే ఇప్పుడు ఈ కవి ఏం చేస్తున్నాడంటే, పాట పాడే వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, అది గుర్తుండడం కోసం దాన్ని గుర్తు చేసుకోవడం కోసం ఒక పాట రాస్తున్నాడు. సో ఈ పాట చూసినప్పుడల్లా కూడా, ఈ పాట ఎవరైతే వింటారో ఈ పాటను విన్న ప్రతిసారి కూడా ఏ తరమైనా కావచ్చు, ఆఖరికి మనమైనా కావచ్చు, ఇప్పుడు ఈ 2500 సంవత్సరాల తర్వాత మనం కూడా ఈ యొక్క పాటను మనం చదివినప్పుడు, లేదంటే ఈ పాటను మనం ఎవరైనా ఎవరైనా పాడితే విన్నప్పుడు, ఇట్ టేక్స్ అస్ బ్యాక్ టు దట్ మెమొరీ. అంటే ఏదైతే ఈ యొక్క పాట పాడే వ్యక్తి యొక్క మనసులో ఏదైతే ఉందో అది మనం కూడా గుర్తు చేసుకోగలుగుతున్నాం అనమాట. సో దాన్ని మర్చిపోకుండా ఉండడం కోసం, దాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండడం కోసం ఈ యొక్క కవి, లేదంటే ఈ యొక్క పాట పాడే వ్యక్తి ఈ పాటను రాయడం మనం చూస్తున్నాం. ఇప్పుడు చివరి స్టాంజా 7, 8, 9 వచనాలు. ఈ చివరి స్టాంజాల్లో మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడారు? ఒకటో స్టాంజాలో చెరపట్టుకుని వెళ్ళిపోయిన వాళ్ళు మాట్లాడారు, బాధించే వాళ్ళు మాట్లాడారు. రెండో స్టాంజాలో ఈ యొక్క పాటలు పాడే వాళ్ళు వాళ్ళతో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏంటంటే, లేదా ఈ పాట పాడే వ్యక్తి తనతో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇప్పుడు చివరి స్టాంజాకి వచ్చేసరికి వీళ్ళందరూ మళ్ళా యెహోవాతో అంటే దేవునితో మాట్లాడడం మనం చూస్తాం. ఇప్పుడు దేవునితో ఏమంటున్నారు? జెఖోర్ అడోనాయ్ లివ్నే ఎదోమ్ ఎత్ యోమ్ ఎరుషలాయిం హా ఓమ్రిం ఆరు ఆరు అద్ హెసోద్ అద్ హయసోద్ బా జెఖోర్ అడోనాయ్ జఖర్. ఒకటో స్టాంజాలో సియోన్ని జ్ఞాపకం చేసుకున్నాము, సియోన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాము. రెండో స్టాంజాలో ఒకవేళ యెరూషలేము జ్ఞాపకం చేసుకోవడం మర్చిపోతే ఏం జరగాలో రెండో స్టాంజా. మూడో స్టాంజా వచ్చేసరికి ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నారు ఏంటంటే, యెహోవా జ్ఞాపకం చేసుకో, గుర్తు చేసుకో. ఏం గుర్తు చేసుకోవాలి? లివ్నే ఎదోమ్, ఎదోమీయులు. అంటే ఇప్పుడు సబ్జెక్ట్ మారుతుంది అనమాట. ఇప్పటి వరకు సియోన్ జ్ఞాపకం చేసుకోవడం, యెరూషలేముని జ్ఞాపకం చేసుకోవడం. కానీ యెహోవాతో చెప్పేసరికి, దేవుని దగ్గరకు వచ్చి అడిగేసరికి ఎవరిని గుర్తు చేసుకోమంటున్నారంటే లివ్నే ఎదోమ్, అంటే ఎదోమీయుల్ని. ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఎత్ యోమ్ ఎరుషలేం అంటే ఎరుషలేం రోజున, ఎరుషలేం దినాన. అంటే ఇది ఎలిప్టికల్ అన్నమాట. అంటే క్లుప్తంగా చెప్తున్నారు. అంటే ఎరుషలేం దినం అంటే ఎరుషలేం నాశనమైన రోజున ఎదోమీయులు హా ఓమ్రీం వాళ్ళు అన్నారు, చెప్పారు. ఏమన్నారు? ఆరు ఆరు అద్ హయసోద్ బా. ఆరు ఆరు అంటే విప్పండి, ఓడదీయండి. ఇది ఆ ఇక్కడ ఈ యొక్క మాటలు మనం చూసుకుంటే కనుక, ఆరు అంటే అదే ఓడదీయండి అంటే ఇది చాలా ఒక ఇంటెన్సివ్ ఒక మాట అని చెప్పుకోవచ్చు. ఏంటంటే ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఏంటంటే యెరూషలేము ఒక స్త్రీతో పోల్చబడితే, యెరూషలేము స్త్రీతో పోల్చడం కొత్తేం కాదు. విలాపవాక్యాలంతట్లో కూడా మనం ఏం చూస్తామంటే సియోను కుమారి అని చూస్తాం. లేదంటే యెరూషలేమును ఒక ఒక యంగ్ వుమన్‌తో, ఒక యవ్వన స్త్రీతో పోల్చడం మనం విలాపవాక్యాలన్నిట్లో మనం మనం చూస్తాం అన్నమాట. సో
ఈ యొక్క యెరూషలేము ఒక యంగ్ ఉమెన్ అయితే, ఒక యవన స్త్రీ అయితే, ఇప్పుడు ఏదో మీరు ఏమంటున్నారంటే ఓడదీయండి అంటే అది చాలా వైలెంట్ వర్డ్ అనమాట. అంటే బట్టలు ఓడదీయండి అని చెప్పడం, లేదంటే ఆ, నగ్నంగా మార్చండి అని చెప్పడం అనమాట. సో సియోనును సియోను నాశనం అవుతుంటే ఎదోమీయులు నాశనం చేసే వాళ్ళతో అంటున్నారు ఏంటంటే ఓడదీయండి, ఇంకా పీకేయండి, ఓడదీయండి దాని కింద దాకా. అంటే యశోద అంటే పునాది, పునాది అనేది తర్జుమా. సో యశోద అంటే ఒక దాని కింద దాకా, దాని చివరి భాగం వరకు కూడా ఏమీ లేకుండా ఓడదీసేయండి. ఇది ఎవరు చెప్తున్నారు దీన్ని? ఎవరితో చెప్తున్నారంటే ఎదోమీయులు యెరూషలేమును నాశనం చేసే వాళ్ళతో చెప్తున్నారు. అంటే ఒక పక్కన నాశనం అవుతూ ఉంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నాశనం చేసేయండి, ఇంకా పీకండి అని. తర్వాత ఆ, హీబ్రూ భాషలో చెరగా వెళ్ళిపోవడం దాన్ని ఏమంటారంటే గాలా అంటారు. సో గాలా అంటే అర్థం ఏంటంటే టు బి ఎక్స్పోజ్డ్, అంటే బయట పడిపోవడం. ఆ, అంటే అంటే లోపల రహస్యంగా ఉంచిన దాన్ని బయటికి విప్పి చూపించడం, బయటికి విప్పేయడం అన్నమాట గాలా అంటే. సో చెరగా వెళ్ళిపోవడం కూడా ఒక సంథింగ్ అన్కవర్డ్, అంటే వాళ్ళు ఉన్న ప్రదేశంలో నుంచి వాళ్ళు బయటికి వెళ్ళగొట్టబడి దే ఆర్ ఎక్స్పోజ్డ్. ఎగ్జైల్కి వాడే పదం అన్నమాట గాలా అనే పదం. సో ఆరు అంటే ఇంకా ఓడిదేయండి అంటే ఇప్పుడు రెండు సైడ్లో కూడా మనం ఆలోచించుకోవచ్చు ఏంటంటే ఏదో మీరు ఏమంటున్నారంటే ఇంకా ఓడదీసేయండి అని, ఇంకా తీసి పాడేయండి అని. ఇప్పుడు అనుభవించిన వాళ్ళకి అదేంటంటే వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు. అనుభవించిన వాళ్ళు వాళ్ళ పట్టణాన్ని విడిచిపెట్టి బయటకు రావడం వల్ల దే ఆర్ ఎక్స్పోజ్డ్. వాళ్ళు నగ్నంగా మారినట్టుగా వాళ్ళ యొక్క పరిస్థితి ఉందన్నమాట. అంటే వాళ్ళ యొక్క మానం మొత్తం పోయిందని చెప్పుకున్నట్టు, లేదంటే వాళ్ళకున్న గౌరవం మొత్తం పోయిందని చెప్పుకున్నట్టు అనమాట అనుభవించిన వాళ్ళకైతే. సో ఈ ఎదోమీయులు నాశనం చేసే వాళ్ళతో ఇలాగ అంటున్నారు కాబట్టి యెహోవా దాన్ని జ్ఞాపకం చేసుకో. ఈ మాటలు మనం విలాప వాక్యాల్లో రెండు మూడు సార్లు ప్రస్తావించడం మనం చూస్తామంటే ఎదోమీయులు యెరూషలేం నాశనం చేసినప్పుడు వాళ్ళు నాశనం చేయలేదు, కానీ నాశనం చేసే వాళ్ళని సపోర్ట్ చేశారనమాట. అందుకే ఉపధ్యాయ గ్రంథం అంతా కూడా ఆ ఒక్క ఉపధ్యాయంలో ఉన్న ఆ ఒక్క అధ్యాయం మొత్తం కూడా ఎదోమీయులకి వ్యతిరేకంగా ప్రవచించడం మనం చూస్తాం అనమాట. తర్వాత 8వ వచనం, 7వ వచనంలో ఎదోమీయుల్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు 8వ వచనం 9వ వచనం వచ్చేసరికి ఎవరితో మాట్లాడుతున్నాడో కూడా తెలియదు ఇక్కడ. అంటే ఇక్కడ ఆ, ఎవరిని అడ్రస్ చేస్తున్నాడంటే 8వ వచనంలో బత్ బాబేల్ అంటే బబులోన్ను అడ్రస్ చేసి మాట్లాడుతున్నారు, కానీ మాట్లాడేది ఎవరితో అంటే థర్డ్ పర్సన్తో. ఆ థర్డ్ పర్సన్ ఎవరో మనకు తెలియదు. ఆ బత్ బాబేల్ బత్ బాబేల్ హషదుదా అష్రే షే యషలేం లాహ్ ఎత్ గాములేహ్ షెగామల్తా షెగామల్త్ లాను. బత్ బాబేల్, ఓ బబులోను కుమార్తె, ఓ ఓ, లేదంటే బబులోను కుమారి, హర్షదూద వినాశకురాల, నశింపజేసేదానా, అష్రే షేషలేం లాహ్. అష్రే, ఈ అష్రే అనే పదంతోనే కీర్తన గ్రంథం మొదలవుతుంది. తెలుగులో మనకి అది ఆ, 1వ కీర్తన 1వ వచనంలో మనకు చివరిలో కనబడుతుంది, కానీ ఆ, హీబ్రూలో అయితే 1వ కీర్తన ఫస్ట్ వచనంలోనే కనబడుతుంది. అంటే అష్రే అష్రే ఆయిష్, అష్రే హాయిష్ అషేర్ అంటే ద అష్రే అంటే ధన్యుడు, లేదంటే సక్సెస్ఫుల్ పర్సన్, అంటే అన్ని సాధించిన వాడని చెప్పుకోవచ్చు. అంటే ధన్యత అంటే ఏంటంటే అది ఒక ఒక లక్ కాదనమాట. అంటే అదొక భాగ్యం అని చెప్పుకోవడం కాదు. అష్రే అంటే ఒక ఒక దాన్ని సాధించిన తర్వాత పొందుకునే సంతోషం అనమాట. ఒక దాన్ని ఒక దాంట్లో సక్సెస్ అయిన తర్వాత వచ్చే ఆనందం అనమాట అష్రే అంటే. సో దాన్ని ధన్యుడు అని తెలుగులో అంటాం, లేదంటే సాధకుడు అని చెప్పుకోవచ్చు.
సో ఎవరు సాధకుడు, ఎవరు ధన్యులు? షే యషల్లేం లాహ్. ఎవరైతే నీకు ప్రతీకారం చేస్తారో. షల్లేం అంటే ప్రతీకారం అని చెప్పుకోవచ్చు, లేదా షలాం అంటే పూర్తిగా, కంప్లీట్గా. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎవరైతే నిన్ను ఫినిష్ చేస్తారో, సమ్మన్ హూ ఫినిషెస్ యూ. నీకు ఎవరైతే ప్రతీకారం చేస్తాడో, అంటే మాకు చేసిన దాన్ని తగ్గట్టు నీకు ఎవరైతే ప్రతీకారం చేస్తాడో వాడు ధన్యుడు. ఎత్ గములేహ్ షే గమల్త్. ఎత్ గాముల్ ఎత్ గమూల్ అంటే నీ పని, నీ పనికి తగ్గట్టుగా. అంటే షే గామల్త్, నువ్వు ఏ పని అయితే చేసావో ఆ పనికి తగ్గట్టుగా నీకు ప్రతీకారం చేసేవాడు. ఎవరి విషయంలో నువ్వు ఈ పని చేస్తావు? లాను, టు అస్, మాకు. మా విషయంలో నువ్వు ఏదైతే చేసావో, మా విషయంలో నువ్వు ఏ పని అయితే చేసావో దానికి తగ్గట్టు నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు. ఇప్పుడు ఈ చివరి వచనం అన్నమాట చాలా చాలా డిస్టర్బింగ్గా ఉంటుంది మనకి, అంటే మోడర్న్ రీడర్స్కి. కానీ చూద్దాం అసలు ఏంటి ఈ చివరి వచనం. అష్రే షే యొహేస్ వెనిపేట్స్ ఎత్ ఓలాలాక్ ఎత్ అస్సాలా. అష్రే ధన్యుడు. ఎవరు ధన్యుడు? షే అహేస్ పట్టుకునేవాడు. సీజ్ అంటే, అహాజ్ అంటే ఊరికే పట్టుకోవడం కాదు, బలవంతంగా పట్టుకోవడం అనమాట. లాక్కోవడం. ఎవరిని లాక్కోవడం? ఎవరిని లాక్కుంటాడు ఇక్కడ? ఎవరిని పట్టుకునేవాడు? పట్టుకోవడం మాత్రమే కాదు, వెన్ ఇప్పేట్స్ విసిరి కొట్టడం, అంటే ముక్కలు ముక్కలు చేయడం అన్నట్టుగా. షాటర్. సో పట్టుకొని, గట్టిగా పట్టుకొని విసిరి కొట్టేవాడు ధన్యుడు. దేన్ని పట్టుకొని, ఎవరిని పట్టుకొని విసిరి కొట్టేవాడు? ఎత్ ఓలలైక్, నీ చంటి పిల్లల్ని, నీ పసి పిల్లల్ని పట్టుకొని విసిరి కొట్టేవాడు ధన్యుడు. ఎక్కడ ఎక్కడ విసిరి కొట్టాలి? ఎల్ హస్సాలా, రాయి మీద లేదంటే బండకు వేసి విసిరి కొట్టేవాడు ధన్యుడు. అసలు ఈ పిల్లల విషయంలో ఎందుకు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇప్పటి వరకు శత్రువులు అయిపోయింది, ఇప్పటి వరకు నాశనం చేసిన వాళ్ళు, ఇప్పటి వరకు చెరపట్టుకుని వెళ్ళిన వారి కోసం, బాధించే వారి కోసం మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి బబులోన్ విషయంలో మాట్లాడేసరికి నీ చిన్న పిల్లల్ని, చంటి పిల్లల్ని బండకు వేసి విసిరి కొట్టేవాడు ధన్యుడు అంటే ఏంటి ఇప్పుడు? ఇది మనకు వినడానికి మనకి ఇది చాలా స్ట్రేంజ్గా ఉండొచ్చు, కానీ ఇలాంటి మాటలు అప్పటి కాలంలో చాలా కామన్. ఇస్రాయిల్లే కాదు, చా ఇదేంటి ప్రతి విలాపంలో ఫస్ట్లో నేను చూపించాను కదా, అది సుమేర్ లామెంట్ కావచ్చు, అది ఊరు పట్టణం నాశనం అయిపోయినప్పుడు అక్కడ ఆ యొక్క లామెంట్లో కావచ్చు, లేదా ఇనానా బలాగ్లో కావచ్చు. చాలా బలాగ్ అండ్ ఎర్షమాస్ అంటే మెసొపొటేమియాలో ఉన్న చాలా విలాపాలు, లేదంటే వారి యొక్క చాలా ఆ, విలాపాల్లో కూడా మనం ఏం చూస్తామంటే ఇట్ సేస్ టు ద ఫ్యూచర్. అంటే కేవలం శత్రువులు నాశనం అవడం కాదు, వారి తరువాతి తరం కూడా నాశనం అయిపోవాలన్నమాట. అంటే వారి తరువాత తరం వరకు కూడా ఎవరు మిగలకూడదని ప్రతి విలాపాలు ముగించబడంలో మనం ఎండ్ అవడంలో మనం చూస్తాం. విలాప వాక్యాల్లో కూడా మనం చూస్తాం, యెహోవా ఏదో మీరు జ్ఞాపకం చేసుకో, వాళ్ళు ఏం చేస్తారు జ్ఞాపకం చేసుకోని. తర్వాత చంటి పిల్లలు ఏం చేశారని, చంటి పిల్లలు ఏం చేశారని వాళ్ళని బండకు వేసి కొట్టడం. ఇప్పుడు ఏంటంటే పిల్లల మీద కోపం కాదు ఇక్కడ చూపించడం, శత్రువుల మీద ఉన్న కోపం ఏంటంటే ఆ శత్రువులే కాదు, వారి తర్వాత తరం కూడా ఇంకా మిగలకూడదు. కట్ ఆఫ్ అంటే వాళ్ళ తర్వాత తరం కూడా పూర్తిగా ఇదేంటి భూమి మీద ఉండకుండా వెళ్ళిపోవాలి. ఇది ఒక విష్ అని చెప్పుకోవచ్చు, ఇది ఒక కోరిక. కానీ దీనికోసం వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఇది చేయాలని చెప్పి ఎవరు కూడా ఆయుధాలు పట్టుకుని వెళ్ళరు. ఇప్పుడు ఏంటంటే మాకు ఎలాగైతే జరిగిందో అలా నీకు కూడా ఎవరైతే చేస్తాడో వాడు ధన్యుడు. ఇప్పుడు ఎవరు చేస్తారు? పాట పాడేవాడు చేయట్లేదు ఇది. పాట పాడేవాళ్ళు వెళ్ళి చేయట్లేదు.
కానీ ఎవరు చేసినా కూడా వాళ్ళు ధన్యులు అంటున్నారు. అంటే తర్వాత నీకన్నా బలమైన వాళ్ళు వచ్చి, నీకన్నా గొప్ప బలమున్న శత్రువులు వచ్చి నిన్ను నాశనం చేస్తే వాళ్ళు ధన్యులు. ఇది మనం అర్థం చేసుకోవాలంటే ఇంకో విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, వాళ్ళ చంటి పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటంటే ఇట్ ఈస్ రెసిప్రొకేటివ్. అంటే మా పిల్లలకి నువ్వేం చేస్తావో, మా చంటి పిల్లల విషయంలో నువ్వేం చేస్తావో, నీ చంటి పిల్లల విషయంలో కూడా అదే జరగని. ఇప్పుడు బబులోను ఈ యొక్క వేళ్ళ చంటి పిల్లల విషయంలో ఏం చేశారు వాళ్ళు? దాన్ని చూసుకుందాం. దానికన్నా ముందు ఒక మాట ఏంటంటే, చంటి పిల్లల్ని ఎక్కడ వేసి కొట్టాలంటే హస్సాల బండకు వేసి. ఆ, ఈ బండ మీద పిల్లల్ని చంపడం అనేది పాత నిబంధనలో ఇంచుమించు 2-3 చోట్ల మనం చూస్తాం. ఒకటి ఆ న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయంలో గిద్యోను కుమారుడైన అబిమెలెకు తనకున్న 70 మంది అన్నదమ్ముల్ని ఏం చేస్తాడంటే బండ మీద చంపుతాడనమాట. సేమ్ అలాగే చేసిన ఇంకొక వ్యక్తి ఎవరంటే యెహూ రాజు. రాజు అయిన తర్వాత తను ఏం చేస్తాడంటే అహాబుకున్న 70 మంది పిల్లల్ని పెద్దోళ్ళే అయి ఉండొచ్చు, పెద్దోళ్ళే, చంటి పిల్లలు కాదు. కానీ 70 మంది పిల్లల్ని ఏం చేస్తాడంటే యెహూ ఒక బండ మీద చంపేస్తాడు. ఆ, అది 2 రాజుల గ్రంథం 18వ అధ్యాయం అనుకుంటా, అక్కడ మనం చూస్తాం. ఆ తర్వాత ఆ, ఇంకొక ఆ, ఇంకా మనం ఇంకో విషయం మనం చూసుకుంటే కనుక ఆ, ఓ- అతల్య రాణి ఆ రాజు యొక్క పిల్లలందరినీ చంపేసి తను రాణి అవుతుంది అనమాట. సో పిల్లల్ని బండ మీద చంపడం అనేది అదొక ఇట్ కామన్ అని కాదు, కానీ జరిగిన సంఘటనలు ఉన్నాయని మనం పాత నిబంధనలు మనం చూడొచ్చు అనమాట. న్యాయపతులు 9వ అధ్యాయంలో కావచ్చు, 2 రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో కావచ్చు. ఇప్పుడు ఈ యొక్క మళ్ళా హోల్గా మనం చూసుకున్నాం. పట్టుకొని విసిరి కొట్టేవాడు ధన్యుడు అని అంటున్నారు కదా. అసలు యుద్ధం సమయంలో, యుద్ధం జరిగే సమయంలో కావచ్చు, లేదంటే ఒక పట్టణాన్ని ముట్టడి వేసినప్పుడు కావచ్చు, ఒక పట్టణం నాశనం అయినప్పుడు కావచ్చు, దాంట్లో పిల్లలు ఏమనుభవిస్తారని మనం ఒకసారి ప్రశ్నించాలి. వాట్ విల్ బి ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ చిల్డ్రన్ డ్యూరింగ్ సీజన్ వార్ఫేర్? దానికి నేను తీసుకున్న ఒక ఫస్ట్ ఉదాహరణ ఏంటంటే లాఖీష్ రిలీఫ్. క్రీస్తు పూర్వం 701-2 సంవత్సరాలు అనమాట. బీసీఈ 701, 702 ఆ టైంలో. ఇది మనకి బైబిల్‌లో ఒకే ఒక్క వచనంలో చెప్పడం మనం చూస్తాం. ఏంటంటే హిజ్కియా రోజుల్లో సన్హెరీబు రాజు, అష్షూరు రాజు అయిన సన్హెరీబు యెరూషలేం దగ్గరకు రాకముందు ఎక్కడ వెళ్తాడంటే హిజ్కియా యొక్క రాజ్యంలో ఉన్న ఒక పట్టణం లాకీష్. ఈ లాకీష్ పట్టణాన్ని ముట్టడి వేస్తాడు. ఈ లాకీష్ పట్టణాన్ని ముట్టడి వేసిన తర్వాత అక్కడ చేసిన వాటన్నిటిని కూడా, ఆ ఘోరాలన్నిటిని కూడా అష్షూరీయులు ఏం చేస్తారంటే దాన్ని రాతి మీద చెక్కి నినివేలో, వారి యొక్క క్యాపిటల్ సిటీ, వారి రాజధాని అయిన నినివేలో పెద్ద ప్యానెల్స్లో పెట్టడం అంటారు. ఇలాగ ఎందుకు పెట్టుకునేవారంటే ఎవరైనా వారి యొక్క పట్టణంలో ప్రవేశించిన తర్వాత ఈ రాజు ఎంత గొప్పవాడో, లేదంటే ఎంత పరాక్రమవంతుడో చూపించడం కోసం ఇలాగా రిలీఫ్స్ చేసేవారు అనమాట. ఆ రిలీఫ్స్లో ఒకటి ఈ లాకీష్ రిలీఫ్. అంటే ఈ సన్హెరీబు తను ఎన్నో రాజ్యాల్లో ఎన్నో చేశాడు. కానీ వాటన్నిటిలో తను ఒకటి ఎత్తి చూపించాలనుకున్నది ఏంటంటే లాకీష్లో తాను చేసిందనమాట. సో ఈ సన్హెరీబు లాకీష్లో ఏం చేస్తాడు, ఇది ఒక్క ప్యానెల్ ఇది. అంటే చాలా పెద్దవి, చాలా పెద్ద ప్యానెల్స్ ఉంటాయి. ఆ, అన్ని ఇది బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయన్నమాట ఈ ప్యానెల్స్ అన్ని ఇప్పుడు. సో ఈ నినివేలో ఈ ఒక్క ప్యానెల్ మీద మనకు కనబడేది ఏంటంటే లాకీష్ పట్టణం. లాకీష్ పట్టణంలో ఈ యొక్క అష్షూర్ యొక్క సైనికుడు అనమాట. తెను కావచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు కావచ్చు, అష్షూర్ యొక్క సైనికులు వీళ్ళు పైన హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు. ఈ సైనికులు ఏం చేస్తారంటే ఇద్దరు మనుషుల్ని, అంటే లాకీష్ పట్టణంలో ఇద్దరు మనుషుల్ని ఏం చేస్తున్నారంటే వారి యొక్క చర్మాన్ని, వాళ్ళు బతికొండగానే వారి చర్మాన్ని ఒలుస్తున్నారు.
అంటే ఊహించుకోవచ్చు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అనేది. వారికి బతికొండగానే వారి చర్మాన్ని ఒలుస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు బతికొండగానే వీళ్ళు చర్మాన్ని ఒలుస్తుంటే ఈ సైనికులందరూ కూడా అక్కడ చూసేది ఎవరు వాటిని? ఇద్దరు చిన్న పిల్లలు దాన్ని చూస్తున్నారు అనమాట. అంటే ఈ యొక్క ఘోరం అనేది, ఇంత ఘోరం జరుగుతుంటే దాన్ని ఎవరికి చూపిస్తున్నారంటే చిన్న పిల్లలకు చూపిస్తున్నారు ఇక్కడ. ఈ వ్యక్తి బహుశా వాళ్ళని గైడ్ చేస్తూ ఉండొచ్చు, లేదా ఏం చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తానికి దీన్ని మాత్రం ఈ చిన్న పిల్లలకి చూపించడం అనేది జరుగుతుంది. అంటే ఆ ట్రామా అనేది కేవలం ఒకళ్ళని చంపడంలో మాత్రమే కాదు కానీ, దాన్ని ఇంకొకరికి చూపించడం ద్వారా ఆ పిల్లల మనసుని ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ ఆ యొక్క ఆ విషాదాన్ని వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయేలాగా చేస్తున్నారు. ఇది ఒక రిలీఫ్ అన్నమాట. చాలా ఇంకా వేరే రిలీఫ్స్‌లో మనం చూసుకుంటే ఈ యొక్క ఆహ్, అషూరు సైనికులు ఆహ్, ఈ లాకీష్ పట్టణంలో ఉన్న ప్రజల్ని బల్యానికి అంటే ఒక స్పియర్‌కి వేలాడదీసి గోడ మీదకి ఎత్తి చూపించడం. అంటే గోడ లోపల ఉన్న వాళ్ళకి ఇదిగో మేము వీళ్ళని చంపామని చెప్పి ఎత్తి చూపించడం. ఇంపేల్ చేయడం అనేది. తర్వాత ఇంకో ప్యానెల్‌లో మనం ఏం చూస్తామంటే తల్లుల్ని, పిల్లల్ని చెరగా తీసుకొని వెళ్ళిపోవడం. ఇదంతా కూడా మనకి ఆహ్, బైబిల్‌లో ఒకే ఒక వచనంలో మనం చూస్తాం ఏంటంటే ఆహ్, సన్హెరీబు లాకీష్ పట్టణాన్ని ముట్టడి వేశాడు. కానీ బైబిల్‌లో ఎక్కువ ఫోకస్ ఇచ్చింది ఏంటంటే ఈ రబ్షాకే. అంటే అష్షూరు సన్హెరీబు యొక్క సైన్యాధిపతి అయిన రబ్షాకే యెరూషలేం వచ్చి హిజ్కియాతో ఏమేమి మాట్లాడాడో దాని మీద ఎక్కువ ఫోకస్ ఇచ్చారు గానీ ఇక్కడ లాకీష్ పట్టణంలో ఏం జరిగిందో మనకి పూర్తిగా తెలీదు. కానీ దాన్ని ముట్టడి వేశారన్న విషయం మాత్రం ప్రస్తావించబడింది. ఇప్పుడు దాన్ని ముట్టడి వేసినప్పుడు అది ఏం జరిగిందనేది ఇక్కడ ఈ పానెల్స్ మీద మనకు కనబడుతుందనమాట. ఇదొక ఉదాహరణ. ఒక పట్టణాన్ని ముట్టడి వేసిన సమయంలో, ఒక పట్టణం నాశనం అయ్యే సమయంలో పిల్లలు ఏమనుభవిస్తారనేది. బ్రాడ్‌గా అంటే ఇప్పుడు కేవలం బైబిల్‌లో మాత్రమే కాదు. బ్రాడ్‌గా ఆలోచించుకుంటే ఒక యుద్ధం జరిగే సమయంలో కావచ్చు, పట్టణం నాశనం చేసే సమయంలో కావచ్చు, పిల్లల్ని ప్రెగ్నెంట్ వుమెన్‌ని అంటే గర్భంతో ఉన్న వాళ్ళని, పిల్లల్ని చంపడం అనేది ఒక క్రూరమైన పద్ధతనమాట. ఇందులో మనం మనం చూసుకుంటే తిగ్లత్ పిలేసర్ ఇది కూడా అష్షూర్ రాజు. తిగ్లత్ పిలేసరు తన యొక్క ఒక పోయెమ్‌లో ఒక రాయి మీద చెక్కిన ఒక పోయెమ్‌లో తన కోసం చెప్పబడిందేంటంటే, హూ స్లిట్స్ ద వూంబ్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ వుమెన్ అంటే ఆహ్, గర్భవతుల యొక్క గర్భాలను చింపేవాడు అని తిగ్లత్ పిలేసర్‌ని పొగడడం మనం చూస్తాం. తర్వాత మెనహేమ్ అనే ఒక రాజు, ఇశ్రాయేల్ యొక్క రాజు. రెండో రాజుల గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో ఈ ఇశ్రాయేలు రాజు కూడా ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ గర్భంతో ఉన్న వాళ్ళ యొక్క గర్భాలను చింపడం మనం చూస్తాం. అంటే గర్భం గర్భం ఇదేంటి కట్ చేసి దాంట్లో ఉన్న చంటి పిల్లల్ని సైతం అంటే పుట్టలేని పిల్లల్ని సైతం కూడా బయటికి లాగి వాళ్ళు నాశనం చేయడం అనేది ఘోరమైన ఒక పద్ధతి. ఎలీషా కూడా ఎలీషా ప్రవక్త హజాయేల్‌ని చూసి ఒకసారి ఏడుస్తాడు. హజాయేల్‌ని చూసి ఎందుకు ఏడుస్తాడంటే, ఇదిగో నువ్వు గర్భవతుల్ని వాళ్ళ గర్భాన్ని చీల్చి నువ్వు వాళ్ళని చంపుతావు అని ఇక్కడ ఎలీషా హజాయేల్‌ని చూసి ఏడవడం మనం రెండో రాజుల గ్రంథంలో చూస్తాం. తర్వాత అషూర్‌బనిపాల్, అషూర్-నాసిర్పాల్. అషూర్-నాసిర్పాల్ కూడా అష్షూరీయుల యొక్క ఒక చక్రవర్తి. తను ఏం చెప్పాడంటే, ఐ బర్న్డ్ దేర్ అడోలసెంట్ బాయ్స్ అండ్ గర్ల్స్. వారి యొక్క పిల్లల్ని, అమ్మాయిల్ని, అబ్బాయిల్ని నేను కాల్చేశాను. తర్వాత అషూర్‌బనిపాల్. అషూర్‌బనిపాల్ తను కూడా అషూర్ యొక్క ఇంకొక చక్రవర్తి. ఇది కూడా ఈ ప్యానెల్ అన్నమాట. ఇది కూడా బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఈ ప్యానెల్‌లో అష్షూర్ రాజు ఏం చేస్తున్నాడంటే అంటే అరబ్ మెన్ అంటే అప్పట్లో నబాటియన్ ఆహ్, సొసైటీ అన్నమాట. సో, ఈ అరేబియా దేశంలో యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని నాశనం చేస్తే ఇక్కడ కింద ప్యానెల్‌లో మనం ఏం చూస్తామంటే వారి యొక్క ఇల్లుల్ని కాల్చడం మనం చూస్తాం. కాల్చిన తర్వాత అక్కడ చాలామంది ఆహ్, శవాలుగా పడిపోయి ఉండడం మనం చూస్తాం. తర్వాత దాని పైన ప్యానెల్‌లో యుద్ధం చేయడం మనం చూస్తాం. అంటే అక్కడ ఉన్న మనుషుల్ని చంపడం. ఇక్కడ ఒక వ్యక్తిని
ఒక సైనికుడు చంపుతున్నాడు. తర్వాత ఇక్కడ ఇదేంటి ఆ, ఆజ్ఞాపిస్తారన్నమాట, ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి. ఇక్కడ కూడా ఒక వ్యక్తిని ఇద్దరు మనుషులు చంపడం మనం చూస్తాం. కానీ ఫస్ట్ ప్యానల్లో అంటే ఫస్ట్ కాలంకి వచ్చేసరికి మనం చూస్తే కనుక ఇక్కడ మన స్త్రీలను మనం చూస్తాం. ఇదొక స్త్రీ అయి ఉండొచ్చు బహుశా. స్త్రీ జుట్టు పట్టుకొని ఏదో చేస్తున్నాడు ఇక్కడ ఒక సైనికుడు. కానీ ఇక్కడ ఇదన్నమాట మనకి మనం చూస్తున్న ఒక ఇమేజ్. ఇద్దరు సైనికులు. ఇది బహుశా మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, అంటే ఒక ఆ, గర్భంతో ఉన్న ఒక స్త్రీని ఏం చేస్తున్నారంటే ఇద్దరు సైనికులు ఈ యొక్క భూమిని ఏం చేస్తున్నారంటే ఆ, చీరుస్తున్నారు అనమాట. సో ఒక పిల్లల్ని చంటి పిల్లల్ని చంటి పిల్లలను కూడా కాదు, ఇంకా పుట్టలేని పిల్లలను కూడా ఎంత ఘోరంగా చంపేవారనమాట ఒక పట్టణాన్ని నాశనం చేసినప్పుడు. ఇప్పుడు మనం విలాప వాక్యాల దగ్గరకు వద్దాం. విలాప వాక్యాల్లో మనం ఏం చూస్తామంటే యెరూషలేమును ముట్టడి వేసినప్పుడు, సీజ్ చేసినప్పుడు, అక్కడ కరువు సంభవించినప్పుడు ఆ పిల్లలు ఏమడుగుతున్నారంటే వాళ్ళ తల్లుల్ని, మాకు ఆహారం కావాలని అడుగుతున్నారు. అంటే ఆహారం లేక చాలా మంది వీధుల్లో చనిపోవడం మనం చూస్తాం ఆ విలాప వాక్యాలు మనం చదువుకుంటూ వస్తే. ఇంకో ఘోరమైన ఇంకో విషయం ఏంటంటే విలాప వాక్యాల్లో ఈ కరువు తట్టుకోలేక తల్లులు సైతం ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లల్ని వండుకుని తినడం మనం చూస్తాం విలాప వాక్యాల్లో. సేమ్ ఇలాంటి ఒక సందర్భం మనం రెండో రాష్ట్ర గ్రంథంలో కూడా ఎలీషా రోజుల్లో కూడా షోమ్రోన్ పట్టణాన్ని సిరియన్లు వచ్చి ముట్టడి వేసినప్పుడు, భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఇద్దరు స్త్రీలు ఏం చేస్తారంటే ఒక పిల్లవాడిని వండుకొని తినడం మనం చూస్తాం ఆ కరువు తట్టుకోలేక. సో వైలెన్స్ అగేన్స్ట్ చిల్డ్రన్ అంటే ఈ యొక్క చిన్నపిల్లల విషయంలో, పసిపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మొత్తానికి పొట్టలేని పిల్లలు కూడా కావచ్చు, వాళ్ళ విషయంలో ఒక పట్టణం నాశనం అయ్యే సమయంలో ఎంతో ఘోరమైనవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. చివరికి ఇంకో ఉదాహరణ. ఇప్పుడు లామెంట్ అదే ఊరు పట్టణం నాశనం అయినప్పుడు రాసిన పెద్ద లామెంట్ ఉంది కదా, ఆ యొక్క విలాపం ఉంది కదా, అందులో మధ్యలో అన్నమాట అసలు ఆ ఊరు పట్టణం నాశనం అయిపోయినప్పుడు ఏం జరిగింది అనేది వివరిస్తూ మనం చెప్పడం ఏం చూస్తామంటే 215 లైన్లో, ఇన్ ఆల్ ఇట్ స్ట్రీట్స్ దట్ వర్ అకస్టమ్డ్ టు ప్రొమినేట్స్, అంటే సరదాగా నడుచుకుంటూ వెళ్ళి వెళ్ళి ఒకప్పుడు సరదాగా ఉన్న వీధులు శవాలతో నిండిపోయినాయి. ఒకప్పుడు నాట్యంతో సంతోషంతో ఉన్న ప్రదేశాలు అక్కడ ఇప్పుడు మనుషుల శవాలు లెక్క లేకుండా ఉన్నాయి. దేశం మొత్తం కూడా, దేశంలో ఎక్కడైతే మేము నీళ్లు కావాలని బావులు తవ్వుకున్నామో ఆ బావులు ఇప్పుడు కా- ఈ యొక్క రక్తంతో నిండిపోయినాయి అన్నమాట. సో తర్వాత అలా మనం చూసుకుంటూ వస్తే ఇక్కడ 229 లైన్లో మనం చూస్తే కనుక లిటిల్ వన్స్ లయింగ్ ఇన్ దేర్ మదర్స్ బోసం, అంటే చంటి పిల్లలు వాళ్ళ తల్లి ఒడిలో ఉన్న, వాళ్ళ అమ్మ యొక్క ఒడిలో ఉన్న ఆ చంటి పిల్లలు ఒక ప్రవాహంలో చేపలు, చిన్న చిన్న చేపలు ఎలాగైతే కొట్టుకుని వెళ్ళిపోతాయో అలాగా ఈ యొక్క ఆ, పట్టణం నాశనం అయిపోయినప్పుడు ఆ చంటి పిల్లలు కూడా నాశనం అయిపోయారు. తర్వాత ఇది అసలు అనమాట, దేర్ నర్స్ మేడ్స్ విత్ స్ట్రాంగ్ ఎంబ్రేస్, అంటే వాళ్ళకి పాలు ఇచ్చేవారు వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు ఈ చంటి పిల్లల్ని. చాలా గట్టిగా పట్టుకుంటే, వాళ్ళు వదలకుండా పట్టుకుంటే దేర్ ఎంబ్రేస్ వాస్ ప్రైడ్ ఓపెన్, అంటే ఒక నాగల్తో భూమిని ఎలాగైతే దున్నుతారో, లేదంటే ఆ, ఒక పారతో కావచ్చు, గడ్డపారతో కావచ్చు, భూమిని ఎలాగైతే తవ్వుతారో అలాగా వీరు ఇలాగ పట్టుకుని ఉంటే, ఈ తల్లులు వాళ్ళ పిల్లల్ని గట్టిగా పట్టుకుని ఉంటే ఆ రెండు చేతులను అలాగా గట్టిగా లాగి పీకేసి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి చంపడం మనం చూస్తాం అనమాట. ఈ యొక్క ఆ విలాపంలో కూడా ఊరు పట్టణం నాశనం అయిపోయినప్పుడు కూడా జరిగిన ఒక సందర్భం ఇది. సో ఈ అన్నిటిని మనం ఆలోచించుకుంటే ఒక పట్టణం నాశనం అయినప్పుడు చిన్నపిల్లల పరిస్థితి మామూలుగా ఉండదు. కేవలం యుద్ధం జరిగినప్పుడు పెద్దవాళ్ళు మాత్రమే కాదు, సైనికులు మాత్రమే కాదు, యుద్ధం జరిగినప్పుడు చంటి పిల్లలని, స్త్రీలని, తల్లులని, గర్భవతులని ఏం తేడా లేదు అక్కడ. ఒక పట్టణం నాశనం అయినప్పుడు అందరూ అందులో కొట్టుకుని పోతారు, ఆ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయినట్టు. కావాలని కూడా చేస్తారు కొంతమంది.
సో చివరికి వచ్చేసరికి ఇది ఒక పాసిబిలిటీ, అంటే ఒక మేబీ ఒక జస్ట్ ఒక అసంప్షన్ అంతే, హైపోథిసిస్ అని చెప్పొచ్చు. ఏంటంటే ఎదోమియా దేశంలో ఏంటంటే ఇప్పుడు జోర్డాన్, ఎదోమియా దేశంలో సెలా అనే ఒక ప్రాంతం ఉంది. ఆ సెలా అనే ప్రాంతంలో బబులోన్ రాజు అయిన నెబోనిడస్, అంటే నెబుకద్నెజర్ రాజు తర్వాత వచ్చిన ఇంకో తర్వాత రాజు నెబోనిడస్ ఏం చేశాడంటే తన యొక్క ఆ, ఒక శిలను అక్కడ స్థాపించాలని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చాడనమాట. ఆ ఆర్డర్ని ఇక్కడ ఆ రాయి మీద చెక్కడం మనం చూస్తుంది. సెలా అనే ప్రాంతంలో ఈ నెబోనిడస్ యొక్క ఇన్స్క్రిప్షన్ మనం చూస్తాం. ఒక్కసారి మనం వెనక్కి వస్తే రాయిని హీబ్రూలో ఏమంటారంటే సాలా అంటారు. సాలా. సో నీ చంటి పిల్లల్ని బండకు వేసి కొట్టేవాడు ధన్యుడు అంటున్నారంటే ఇప్పుడు బహుశా ఇదొక అజంప్షన్ అంతే. ఒకవేళ ఈ పాట పాడే వ్యక్తికి సెలా అనే ఈ ప్రాంతంలో నెబోనిడస్ ఆజ్ఞాపించిన ఇన్స్క్రిప్షన్ ఉంది కదా, తన తన యొక్క తన గొప్పతనం కోసం, తన గొప్పతనం చాటించుకోవడం కోసం అక్కడ ఒక దాన్ని చెక్కించుకున్నాడు కదా. ఇప్పుడు ఒకవేళ ఈ పాట పాడే వ్యక్తికి తెలిసి ఉంటే ఏమంటున్నాడంటే, ఒకవేళ తెలిసి ఉంటే దీన్ని ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, నీ చంటి పిల్లల్ని తీసుకొని ఆ సాల, అంటే ఆ బండ మీద, ఏ బండ మీద అయితే నువ్వు అన్ని చెక్కించుకున్నావో ఆ బండకు వేసి నీ చిన్న పిల్లల్ని విసిరి కొట్టేవాడు ధన్యుడు. అంటే నువ్వు ఏదైతే నీ గొప్పతనం కోసం చాటించుకోవాలనుకున్నావో అక్కడే నీ యొక్క పిల్లల్ని అక్కడ, ఎవరైతే నీ పిల్లల్ని అక్కడ తీసుకుని వెళ్ళి ఎవరైతే అక్కడే వాళ్ళని చంపుతారో వాళ్ళు ధన్యులు. అంటే ఎక్కడైతే నీ గొప్పతనం చాటించుకుందాం అనుకున్నావో అక్కడే నీ నాశనం సంభవిస్తే ఎంతో ఎంతో ధన్యత అన్నట్టుగా, అంటే దాన్ని చూసే వాళ్ళకి. దీన్ని చివరిగా ఒక్క కంక్లూషన్లో మనం చూసుకుంటే కనుక ఈ పిల్లల్ని ఆ, నువ్వు మాకు ఏదైతే చేసావో అలాగే నీకు కూడా జరగడం ధన్యత అంటే ఇదేమన్నా ఆ, దీన్ని మనం ఎలా చూడొచ్చు? కొత్త నిబంధనలు అంటే ఒక క్రైస్తవులుగా దీన్ని మనం ఎలా చూడొచ్చు? అంటే ఇలాంటి ప్రార్థనలు మంచివేనా, లేదంటే ఇలాంటివి ఆ, ఇలాంటి ప్రార్థనలు చేయొచ్చా? యేసుక్రీస్తు నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పాడు కదా, శత్రువుల కోసం కూడా ప్రార్థన చేయమని చెప్పాడు కదా. కానీ కరెక్టే, కానీ కొత్త నిబంధనలో కూడా మనం ఇలాంటి కొన్ని విలాపాలు మనం చూస్తాం. ఎలాంటి విలాపాలు అంటే శత్రువులు క్షమించమని యేసుక్రీస్తు శిలువ మీద ప్రార్థన చేశాడు, స్టెఫన్ ప్రార్థన చేశాడు. కానీ బ్రోడ్గా మిగతా కొత్త నిబంధనలు వేరే చోట్ల చూసుకుంటే కనుక మనకి ఏం అర్థమవుతుందంటే అన్యాయంగా ఒక పట్టణం, అంటే బలహీనమైన వారిని ఒక బలంగా ఉన్న వాళ్ళు నాశనం చేసినప్పుడు దేవుడు ఆ అన్యాయాన్ని, లేదంటే ఆ దుర్మార్గతని, దారుణాన్ని దేవుడు అలా చూస్తూ వదలకూడదని కొత్త నిబంధనలు కూడా కొన్ని ప్రార్థనలు మనం చూస్తాం. ఒక ఉదాహరణ ఏంటంటే రెండో తెస్సలోనిక పత్రికలో పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘంతో మాట్లాడుతూ ఏమంటాడంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభావం కనపరచు రోజున, అంటే రెండో తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 6 నుంచి 8వ వచనం వరకు మనం చూసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రభావాన్ని కనపరచు దూతలతో కూడా వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని బాధించిన వారికి, అంటే మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో దేవుని ఎరగని వారికి ఫస్ట్, అంటే దేవుని తెలుసుకోకుండా ఉన్న వారికి, అలాగే మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో మిమ్మల్ని బాధించే వాళ్ళకి శ్రమ అనుగ్రహించడం, అంటే వాళ్ళని శ్రమపరచడం దేవుని దృష్టిలో న్యాయమే. పౌలు అంటున్నాడు అనమాట. ఏ పౌలు అయితే ఆ, రోమపత్రిక 12వ అధ్యాయంలో మీ శత్రువుల్ని మీ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోదని అన్నాడు. ఇప్పుడు పౌలు రెండు తెస్సలోనిక పత్రికలో ఏమంటాడంటే మిమ్మల్ని ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళను దేవుడు చూసుకుంటాడు, దేవుడు ప్రతీకారం తీరుస్తాడు. అంతేకాకుండా వాళ్లకు ఒక శ్రమను కలిగించడం, మిమ్మల్ని శ్రమపరిచే వాళ్ళకి శ్రమ కలిగించడం దేవునికి న్యాయమే. అలాగే ఇంకొక విషయంలో మనం చూసుకుంటే కనుక ప్రకటన 6వ అధ్యాయంలో ఆ 5వ ముద్ర విప్పినప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా వాళ్ళు ఏమని ప్రార్థిస్తున్నారంటే
వారు వారు దేవుని నామ నిమిత్తం వారి రక్తం చిందించబడింది. వారు ఇప్పుడు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, నాదా సత్యస్వరూపి, ఇంకా ఎంతకాలం తీర్పు తెచ్చుకున్నా ఉంటావు, మా రక్తాన్ని ఒలికించిన వారి విషయంలో భూనివాసులకు ప్రతిదండన ఇంకా ఎంతకాలం చేయకుండా ఉంటావని వాళ్ళు విలపించడం మనం చూస్తాం. దానికి దేవుని నుంచి కూడా వచ్చే సమాధానం ఏంటంటే, ఇంకా కొంతకాలం ఓర్చుకోండి అని దేవుడు చెప్తాడు. కానీ నేను మిమ్మల్ని, మీకు అన్యాయం చేసిన వారిని, మిమ్మల్ని హింసించిన వారిని నేను ఊరికే వదిలేస్తానని దేవుడు అక్కడ చెప్పడు అనమాట. అంటే మన బాధ్యత ఏంటంటే మన శత్రువుని ప్రేమించడం, మన శత్రువుల కోసం ప్రార్థించడం మన బాధ్యత. కానీ వా యొక్క బాధించేవారంటే ఒక బలవంతులైన వాళ్ళు, బలహీనులైన వారి మీద చేసే దారుణాన్ని దేవుడు చూస్తూ ఊరుకుండకూడదని చెప్పి కొత్త నిబంధనలు కూడా మనం ప్రార్థన చూస్తామన్నమాట. సో ఇలా మనం రోడ్డుగా ఆలోచించుకుంటే ఆ, ఈ యొక్క 137 కీర్తన చివరి వచనం అనేది అంత స్ట్రేంజ్ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. అంటే మనం చదువుతున్నాం కాబట్టి మనకు అదేదో చాలా ఘోరంగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి వరకు చెప్పుకున్న దాన్ని బట్టి ఆలోచించుకుంటే వాళ్ళకి ఏం జరిగింది, తర్వాత యుద్ధం జరిగే సమయంలో కావచ్చు, లేదంటే ఒక పట్టణం నాశనం చేసే సమయంలో పిల్లలకి ఏది సంభవిస్తుందనే దాన్ని మనం రోడ్డుగా ఆలోచించుకుంటే కనుక ఇది ఈ మాట చాలా చిన్నదని చెప్పుకోవాలి. ఎందుకంటే వేరే విలాపాల్లో మనం చూసుకుంటే చాలా పెద్ద పెద్ద విలాపాలు మనం చూస్తాం. అంటే నా శత్రువులకు ఎలా జరగాలి, అలా జరగాలి అని చెప్పి ప్రతిదాన్ని వివరించి వివరించి చెప్పడం మనం చూస్తాం. కానీ 137 కీర్తనలో ఒక మాటలో దాన్ని ముగించడం మనం చూస్తాం అనమాట. సో ఇదన్నమాట ఈ 137 కీర్తన చివరికి. ఇందులో మనం ఏం చూస్తామంటే 3 స్టాంజెస్, అంటే 1, 1, 2, 3 వచనాలు ఫస్ట్ స్టాంజా, 4, 5, 6 వచనాలు రెండో స్టాంజా, తర్వాత 7, 8, 9 వచనాలు మూడో స్టాంజా. ఇందులో మనం రెపిటేషన్స్ మనం చూసుకుంటే కనుక సియోను అనేది ఫస్ట్ స్టాంజాలో మనం చూస్తాం. రెండో స్టాంజాలోని మూడో స్టాంజాలోని యెరూషలేమును మనం చూస్తాం అనమాట. అలాగే ఫస్ట్ స్టాంజాలో ఆనందం అనే పదాన్ని మనం చూస్తాం. అది ఎవరి ఆనందం? బాధించే వాళ్ళ యొక్క ఆనందం. తర్వాత రెండో స్టాంజాలో నా యొక్క సంతోషం, అంటే నా ముఖ్య సంతోషం కన్నా యెరూషలేమును నేను పైకెత్తకపోతే, పై స్థానంలో ఉంచకపోతే అన్నట్టుగా చెప్పడం మనం చూస్తాం. కానీ అన్నిటిలో కామన్‌గా, ప్రతి స్టాంజాలో కామన్‌గా ఉన్న ఒక పదం ఏంటి? జకార్, జ్ఞాపకం చేసుకోవడం. సియోన్ మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఫస్ట్ వచనమే దాంతో స్టార్ట్ అవుతుంది. రెండో స్టాంజాలో ఒకవేళ నేను నిన్ను గుర్తు చేసుకోకపోతే, ఒకవేళ నేను నిన్ను మర్చిపోతే, రెండో స్టాంజా కూడా జ్ఞాపకం కోసం, మెమరీ కోసం ఉందన్నమాట. మూడో స్టాంజాలో కూడా దేవుని కూడా అడుగుతున్నారు ఇక్కడ, యెహోవా జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం అనేది ఈ యొక్క 137 కీర్తనలో ఒక సెంటర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ఆ, ఈ లాస్ట్ స్టాంజాలో 2 సార్లు వాడబడిన ఒక మాట ఏంటంటే అశ్రయ్, ధన్యుడు అనే మాట. సో ప్రతి ప్రతి దాంట్లో కూడా మనం ఏం చూస్తామంటే కొటేషన్స్ చూస్తాం. ఫస్ట్ దాంట్లో బాధించే వాళ్ళు ఏమన్నారు, తర్వాత రెండో స్టాంజాలో పాట పాడే వ్యక్తి తనతో తాను మాట్లాడుకోవడం మనం చూస్తాం. తర్వాత మూడో స్టాంజాలో ఎదోమీయులు నాశనం చేస్తున్న వాళ్ళతో ఏమన్నారో అది కూడా మనం మూడు దాంట్లో చూస్తాం. అంటే శత్రువులు ఏమన్నారు, లేదంటే బాధ పెట్టిన వాళ్ళు ఏమన్నారు అని దాన్ని విలాపంలో చెప్పడం అనేది ఒక ఒక కామన్ థింగ్ అనమాట బైబిల్లో ఉన్న చాలా విలాపాల్లో. అంటే ఉదాహరణకి మనం చూసుకుంటే ఆ ఆ, ఉదాహరణ మనం చూసుకుంటే విలాప వాక్యాలు మనం చూస్తాం. అలాగే 79 కీర్తనలో మనం చూస్తాం, నీ దేవుడు ఏమయ్యాడని చెప్పి వాళ్ళు నా శత్రువులు అడుగునేలా. 42 కీర్తనలు కూడా మనం ఏం చేస్తాం అంటే నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. 115 కీర్తనలు కూడా నీ దేవుడు ఏమయ్యాడు అని చెప్పి ఆ ఈ యొక్క 115 కీర్తనలు కూడా శత్రువులు అడగడం మనం చూస్తాం. తర్వాత ఇలాగా ఇంకో 40 సారీ 11 కీర్తనలు అనుకుంటా, పక్షివలి నీ కొండకు పారిపో అని చెప్పి శత్రువులు అనడం మనం చూస్తాం. అలాగా శత్రువులు చెప్పిన మాటల్ని కోట్ చేయడం అనేది విలాపాల్లో ఒక కామన్ థింగ్. ఇదన్నమాట 137 కీర్తన. దాని యొక్క అది ఏ సందర్భంలో రాయబడింది, అందులో రాసింది ఏంటి, తర్వాత దాన్ని ఆ, ఒక సిటీ లామెంట్గా మనం ఎలా చూడొచ్చు అనేది ఇదన్నమాట 137 కీర్తన. మళ్ళీ ఇంకో పద్యంతో ఇంకో కీర్తనతో మనం మళ్ళీ కలుద్దాం. గాడ్ బ్లెస్ యూ.